आदावं ते श्रुतीनां प्रणववदुदितं द्राविडाम्नाय वाचां यन्मन्त्रं छात्रभावं स्वयमिह भगवान् यस्य रङ्गे स ऐच्छत् व्याख्यालोगार्यसूक्तेः लसति कवचवद्यस्य सौम्योपयन्ता चित्ते मे सन्निधत्तां समुनिरविरतं भाष्यकारावतारः। त्राहीति व्याहरं तं त्रिदशरिपुसुतं त्रातुकामो रहस्ये विस्रस्तं पीतवस्त्रं निजकटियुगले सव्यहस्तेन गृह्णन् वेगस्रान्तं नितान्तं खगपतिममृतं पाययन्नन्यपाणौ सिंहाद्रौ शीघ्रपातक्षितिपिहितपदः पातु मां नारसिंहः। तुषाराद्रिसमच्छायं तुलसीदामभूषणं तुरङ्गवदनं वन्दे तुङ्गसारस्वतप्रदम्। श्रीकलायोषितां भर्त्रे हर्त्रे भूभारभूभृतां कृपास्वीकृतकृष्णाय कृष्णाय ब्रह्मणे नमः। अभ्रस्यामः पिङ्गजटाबद्धकलापः प्रांशुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः साक्षाल्लोकान् पावयमानः कविमुख्यः पाराशर्यः पर्वस्वरूपं विवृणोतु। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम अस्मद्गुरुभ्यो नमः। भगवद्बन्धुलारा, మహాభారతానికి మూడు నామములు ఉన్నాయి అని నేను చెప్పుకున్నాం. మనం ఏమిటా పేర్లు? ఒకటి కార్ష్ణ్యవేదము అని. కార్ష్ణ్యవేదము అంటే కృష్ణద్వైపాయనుడు అనబడే వేదవ్యాస భగవానుని చేత చెప్పబడిన పంచమ వేదం అనబడే మహాభారతం అని. వేదం ఎలాంటిదో, ఎంత ప్రామాణికమో విషయాన్ని వివరించి చెప్పటంలో ఎలా తనపైన వేరొక ప్రమాణాన్ని అభిలషించదో, అలాగే మహాభారతం కూడా విషయాన్ని సమగ్రంగా మనకి అందించేది. కనుక కార్ష్ణ్యవేదము అని ఒక పేరు. రెండవ పేరు జయోనామేతిహాసోయం అన్నారు. జయము అని ఈ ఇతిహాసమునకు పేరు అని. ఏమిటి జయము అంటే అర్థం? జయతి అనేన సంసారమితి జయోనామ గ్రంథ అని. అంటే సంసారాన్ని జయించడానికి ఉపయోగపడేటటువంటి గ్రంథం కనుక జయము అని పేరు. సాధారణంగా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని గురించి శౌనకాది మహర్షులకు ఈ సౌతి గారి తండ్రి అయిన సూత మహర్షి ప్రవచించేటప్పుడు కూడా ఇప్పుడు మనం మొట్టమొదట చివరగా అనుసంధానం చేసుకున్న శ్లోకం, ఉపన్యాసానికి మొదలు ధ్యాన శ్లోకాలకు చివర అనుసంధానం చేసుకున్న శ్లోకం, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని.
శ్రీమద్భాగవతంలో కూడా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసే భాగవతాన్ని చెప్పడం ప్రారంభించాడు. అంటే 18 పురాణములకు జయమనే పేరుంది. విశేషించి మహాభారతానికి జయమనే పేరుండడంలో ఒక సార్థక్యం ఉంది. జ అనేటువంటి అక్షరం 8వ అక్షరం. తరువాత య అనే అక్షరం యారాల వాళ్ళలో 1వ అక్షరం. అంకానాం వామతో గతి అని అటు నుంచి ఇటు తిప్పి లెక్క పెట్టాలట. లెక్క పెట్టేటప్పుడు అప్పుడు 8, 1ని త్రిప్పి లెక్క పెడితే ఏమైంది? 18 అయింది. 18 పర్వములు కలిగినటువంటి గ్రంథం కనుక మహాభారతానికి జయము అని పేరు. కేవలము 18 అంకె ఉంటే మాత్రమే సరిపోదు. జయత్తి అనేన సంసారాన్ని జయించాలి అంటే ఈ లోకంలో ఉంటూ గార్హస్థ్య జీవితాన్ని గడుపుతూ సంసారం అంటకుండా ఉంటే వాడు సంసారాన్ని జయించగలిగిన వాడు అవుతాడు. ఎప్పుడైనా సంసారంలో ఉండడం దోషం కాదు. మహానుభావులందరూ సంసారంలో ఉన్నవాళ్లే. ఉండి భగవంతుణ్ణి స్మరింపజేసి తాము తరించి లోకాన్ని తరింపజేసిన వారే. సంసారంలో మనం ఉంటే తప్పులేదట, మనలో సంసారం ఉండకూడదట. అంటే నీటిలో నావున్నా ప్రమాదం లేదు, నావలోకి నీరు చేరితే ప్రమాదం. అలాగే మన మనసు లోపలికి సాంసారికములైన వాసనలు గట్టిగా పట్టుకోకుండా ఉంటే సంసారంలో ఉన్న జయించగలిగిన వాళ్ళం అవుతాంట మనం సంసారాన్ని. దీనికి ఉదాహరణగా నిన్నటి దినం మనం ఒక ఉపాఖ్యానాన్ని చెప్పుకున్నాం. పౌలోమోపాఖ్యానము అని. అందులో రురువు అనేటటువంటి ఆయన తన భార్యను గురించి అమితంగా ప్రేమించి ఆమె కోసమని తన సగం ఆయుష్యాన్ని ఇచ్చేసి అది సరిపోక ఆవిడ మీద ప్రేమతో కనబడిన పామునల్లా చంపుతూ పాతక కృత్యాన్ని చేశాడు అని చెప్పుకున్నాం మనం. ఏం తెలుస్తుంది ఇందువలన? స్త్రీలతో అతి సంఘం పనికిరాదు అని తెలుస్తుంది. అంటే స్త్రీలందరూ చెడ్డవాళ్ళు, వీడేదో మంచివాడనే అర్థం. స్త్రీలతోటి సంఘం ఉండడం తప్పు కాదు. లోకంలో అందరూ సన్యాసమే స్వీకరించారనుకోండి, పెళ్ళి అది మానేసి లేదా భార్యను విడిచిపెట్టేసి, ఆ సన్యాసులకి భిక్ష పెట్టడానికి గృహస్థుడే లేకుండా పోతాడు. సన్యాసులున్నా కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళకి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆ కార్యక్రమాలు చేయడానికి దగ్గరుండి సేవలు చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళందరూ గృహస్థులే కదా. గృహస్థాశ్రమం తక్కువదని అర్థం కాదు. వామనుడు హరివంశంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వామనుడు ఒక మాట చెప్తాడు, యథాశ్రమాణం ప్రవరో గృహాశ్రమ అని. ఆశ్రమములన్నిటిలోకి శ్రేష్టమైన ఆశ్రమం ఏది? గృహస్థాశ్రమమే శ్రేష్టమైనది. అదేమయ్యా, అన్నిటికంటే గొప్పది సన్యాసాశ్రమం. మొదటిది బ్రహ్మచర్యం, తర్వాతది గృహస్థాశ్రమం, తర్వాతది వానప్రస్థం, తర్వాతది సన్యాసం. వీటిలో గొప్పది ఏది అంటే చివరిదైనటువంటి సన్యాసాశ్రమం కదా గొప్పది. కానీ వామనుడు ఏమంటున్నాడు? గృహస్థాశ్రమం గొప్పది అంటున్నాడు. ఎవరు ఈయన? వామనుడు. ఈయన బ్రహ్మచారి. బ్రహ్మచారి అయిన వాడు చెప్తున్నాడు. పోనీ ఆయన బ్రహ్మచర్యాశ్రమం గొప్పదని చెప్పాడు అనుకోండి, ఆయన బ్రహ్మచారి కనుక బ్రహ్మచర్యాశ్రమం గొప్పదని చెప్తున్నాడండి. ఇప్పుడు మనం ఉపన్యాసం చెప్పుకుంటున్నాం, గృహస్థాశ్రమం గొప్పదనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారండి అంటే మీరు గృహస్థులు కనుక గృహస్థాశ్రమం గొప్పదని చెప్తున్నారండి. అదే సన్యాసులు ఉపన్యాసం చెప్తే సన్యాసాశ్రమం గొప్పదని చెబుతారు అనుకోవడానికి, ఈ గృహస్థాశ్రమం గొప్పదని చెప్పినవాడు గృహస్థుడు కాడు, సన్యాసి కాడు. ఎవరైనా మధ్య మార్గంలో ఉన్న బ్రహ్మచారి వామనుడు. ఆయన చెప్తాడు ఈ మాట. ఎందుకోసమని? మిగతా ఆశ్రమములు బ్రతకాలంటే గృహస్థాశ్రమం ఉండాలి. బ్రహ్మచారి చదువుకోవాలనుకుంటే అతనికి ఏదైనా వసతి కల్పించడానికి లేదా అతనికి భోజనం పెట్టడానికి గృహస్థాశ్రమమే వాళ్ళకి రక్షకం అవుతుంది. ఆ రీతిగానే సన్యాసికి గృహస్థాశ్రమమే రక్షకం. కనుక ఆశ్రమములన్నిటికీ స్థానమిచ్చి పోషించేటటువంటిది గృహస్థాశ్రమం. కనుక
గృహస్థాశ్రమం చెడ్డది అని అర్థం కాదు, వివాహం చేసుకోకూడదు అని అర్థం కాదు. చేసుకోవాలి, కానీ సంఘం లేకుండా ఉండగలగాలి. అతి సంఘం ఉంటే శోకహేతు అవుతుంది, అతి సంఘం ఉంటే పాపహేతు అవుతుంది. సంఘాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ మాట చెప్తాడు. నాకేం దేని యందు పెద్ద వ్యామోహం లేదండి అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పి సంఘం కలిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు చూసారా. సంఘం ఉంటే చాలయా, దానితో పరిచయం. సంఘం ఉన్న తర్వాత అది ఈ విషయాల్ని అనుభవించకుండా నేనుండలేను అనే ఉత్కటమైనటువంటి కామాన్ని కలుగజేస్తుంది. కామం కలిగిన తర్వాత కోరిక తీరకపోతే కోరిక తీరడానికి అడ్డంకుగా ఉన్నవాడెవడో వాడి మీద క్రోధాన్ని కలుగజేస్తుంది. క్రోధం కలిగితే ఏం చెయ్యవచ్చునో ఏం చెయ్యకూడదో వివేకం లేనటువంటి వివేకాన్ని చంపివేసే మోహం కలుగుతుంది. ఇలా ఇలా క్రమక్రమంగా అధఃపతనం అయిపోతాడు. కనుక వీటన్నిటికీ మూలమేది? సంఘాత్. సంఘం అనేటటువంటిది మన వాళ్ళు ఎందుకు మంచివాడితో స్నేహం చేయమంటారు? ఆ స్నేహం చేసినంతలో ఏమైపోతుందండి? మన నిష్ట మనకుండాలి కానీ అంటే ఉండదు ఆ నిష్ట. ఎంచేత 4 రోజులు వాళ్ళతోటి పరిచయం అయ్యేటప్పటికీ మంచి అబ్బుతుందో అబ్బదో తెలియదు, కానీ చెడు మాత్రం తప్పకుండా అంటుతుంది. కనుకనే మనవాళ్ళు కూడా ఇలా ఎక్కువ స్నేహం ఉంటే దోషగుణ భవంతి అంటారు. అంటే సహవాసయ దోషగుణ భవంతి, సహవాసం వలన మంచి చెడులు కలుగుతాయని అర్థమా? కాదుట. సహవాసయ దోషగుణా అంటే దోషశబ్దం గుణశబ్దానికి విశేషణం. అంటే చెడు గుణములే అబ్బుతాయిట, మంచి అబ్బదు. కానీ కనుక సంఘం అనేది కూడదు అని మన వాళ్ళు చెప్తారు. అలా అని చెప్పి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారి పని ఏమవుతుంది? మహాభారతంలో మరొక చోట ఒక ఉపాఖ్యానం వస్తుంది. ఆ ఉపాఖ్యానంలో కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి తల్లి తండ్రి అందరినీ విడిచిపెట్టి నేను ముక్తిని పొందాలి అనుకుని అడవికి వెళ్ళిపోయి తపం చేయడం ప్రారంభించాడు. అలా తపస్సు చేసే సమయంలో అడవిలో కూర్చున్నాడు చెట్టు కింద. చెట్టు మీద ఏదో కొంగ వాలింది, కొంగ రెట్ట వేసింది, అది ఈయన శిరస్సు మీద పడింది. కోపం వచ్చింది, పైకి చూచాడు. ఈయన కోపంతో కూడిన దృష్టి ప్రాపించేటప్పటికీ ఆ కొంగ కాస్త భస్మమై కింద పడిపోయింది. అయ్యయ్యో నిష్కారణంగా కొంగ మరణించింది అనుకున్నాడు. ఆ రోజుకి లేచాడు, వెళ్ళాడు ఏదో భిక్షాటన కోసమని. ఎవరో ఒక పతివ్రత గారు ఆయన చూడగానే మహానుభావ ఇప్పుడే భిక్ష తెస్తున్నానుండి అని లోపలికి వెళ్ళింది ఆవిడ. సరిగా ఆవిడ లోపలికి వెళ్ళే సమయానికే ఆవిడ భర్త గారు వచ్చాడు ఆఫీసు నుంచి. ఆయన పరిచర్యల్లో మునిగిపోయింది. ఆయన స్నానం చేసి భోజనం చేసి పవళించిన తర్వాత ఆయన పాదాలు పడుతూ ఈవిడికి గుర్తుకొచ్చిందిట. ఎవరో ఒక ఆయన వస్తే బ్రహ్మచారిని నేను భిక్ష తెస్తాను ఉండమని చెప్పానని భర్త గారి దగ్గర ఆ మాట చెప్పింది. అయ్యయ్యో అపచారం, వెళ్ళు అన్నాడు ఆయన. అనగానే భిక్షం పట్టుకుని వచ్చింది. ఈ బయట గుమ్మంలో నిలబడున్నాడు ఈయన కౌశికుడు. చాలా కోపంతో ఊగిపోతున్నాడు ఈయన. నన్ను భిక్షం తెస్తానని ఇంతసేపు నిలబెడుతుందా అని. ఆవిడ రాగానే ఆవిడని చూడగానే ఈయన సహజ సిద్ధంగా కోప స్వభావం కలిగిన వాడు కనుక దానికి తోడు ఆకలి కోపం మరింత ఎక్కువగా ఉంటుంది కనుక ఈయన రంకెలు వేయడం ప్రారంభించాడు. ఏమిటి నీకు తపస్సులంటే అంత చిన్న చూపా? ఎంతసేపు అయింది నాకు భిక్షం తెస్తానని చెప్పి అని ఈయన కళ్ళెర్ర చేస్తే ఆ పతివ్రత అందిట అలా మరీ కోపంగా చూడకయా, కోపంగా చూస్తే కాలిపోవడానికి నేనేం కొంగనా అందావిడ. నేనెక్కడో అడవిలో చూస్తే కొంగ కాలి క్రింద పడింది. ఈవిడికి ఎలా తెలిసింది ఇంట్లో కూర్చున్న పతివ్రతకి? అమ్మా నీకెలా తెలుసమ్మా అడిగాడు. నాయనా నీ తపస్సు నీకెంతో, నా భర్త గారి సేవ నాకంత. నా పాతివ్రత్య మహిమ చేత ఇలాంటి అతీంద్రియములైన విషయాలు తెలుస్తాయి. నువ్వు నేర్చుకోవలసింది చాలా ఉంది. నేను చెప్పడం కాదులే కానీ మరో చోటికి వెళ్ళి నేర్చుకోమని ఇంకో చోటికి పంపించింది ఆవిడ. దీనికి అంతటికీ మూలం ఏమిటి? క్రోధం అనేది మూలం. క్రోధం వలన ఇంత అనర్థం తెచ్చుకున్నాడు. వెళ్ళాడు ఈయన. తీవ్రత ఏదో అడ్రస్ చెప్పింది, మిథిలా నగరానికి వెళ్ళమంది. ఎవరో ఒక ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళమంది. వెళ్ళాడు ధర్మవ్యాధుడి దగ్గరికి. వెళితే ధర్మవ్యాధుడు అంటే ఎవరైనా మాంసం కొట్టి అమ్ముకునేవాడు.
ఎక్కడో అలాంటి ఒక వీధి ఉంటుంది. ఈయన శుద్ధ బ్రాహ్మణుడు. ఆ వీధిలోకి వెళ్ళేటప్పటికే కంటగింపుగా ఉంది. దూరంగా నిలబడ్డాడు ఈయనను దూరం నుంచి చూచిన ధర్మవ్యాధుడు ఆయనే తన అంగడి దిగి ఈయన దగ్గరికి వచ్చి నమస్కరించి, అయ్యా పతివ్రత పంపించిన మహానుభావులు మీరే కదా అన్నాడు ఆయన. అప్పుడే సెల్ ఫోన్లు ఉన్నాయా ఏమన్నానా? ఎలా తెలిసిపోయింది? పతివ్రత పంపించిన వాడిని నేనే అని ఈయనకు నేనేం చెప్పుకోలేదే నన్ను? ఆశ్చర్యపోయాడు ఆయన. మీరు కొంచెం ఒక్క నిమిషం ఉంటే నా అంగడి మూసేసే సమయం అయిపోయింది, మూసి మిమ్మల్ని ఇంటికి తీసుకుని పెడతానన్నాడు. కొట్టు మూసేశాడు. ఈయన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో బంగారు తూగుటేల, మంచి సంపన్నుడు ఆయన, బంగారు తూగుటేల, అందులో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. వాళ్ళకి పరిచర్యలు చేస్తున్నాడు ఈ ధర్మవ్యాధుడు. ఆయన ధర్మాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఎవరికి? బ్రాహ్మణోత్తముడికి ధర్మాన్ని చెప్పడం ప్రారంభించాడు. చిట్ట చివరికి సారాంశంగా ఆయన చెప్పిన ఒక మాట ఏమిటి? నాయనా, నువ్వు ఇంటిని విడిచిపెట్టి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఇక్కడికి తపస్సు చేయడం కోసమని వచ్చావు. ఇక్కడ కష్టపడి నిద్రాహారాలు మానేసి తపస్సు చేస్తే ఎంత ఫలం కలుగుతుందో అంతకు 1000 రెట్లు ఫలం నీకు ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను నువ్వు ఆరాధిస్తే కలుగుతుంది. అది మానేసి ఇక్కడికి వచ్చి నువ్వు ఏదో తపస్సు చేసుకుంటానన్నావు. నీ ధర్మాన్ని నువ్వు పరిత్యజించి వచ్చి ఇతరములైనటువంటివి ఎన్ని చేసినా నీకు రావాల్సిన విజ్ఞానం కలగదయ్యా. నేను ఒక వ్యాధుణ్ణి, నాకు ఈ జ్ఞానం కలగడానికి కారణం నా మాతాపితరుల సేవయే చెప్పాడు ధర్మవ్యాధుడు. కనుక సంసారం అనేటువంటిది చెడ్డది అనుకుంటే చాలా పొరపాటు. ఇంగ్లీష్ వాడు కూడా సంసారం అన్నాడు కదా, ఏదో కొంచెం సారం ఉందన్నాడు కానీ మరి సారం లేదని లేదు కదా. కనుక సంసారం అంటే ఇందులోనూ సారం ఉంది. దాన్ని వినియోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఈ శరీరమే ఉంది. మంచి పనులు చేశామా నలుగురు భేష అంటారు, చెడు పనులు చేశామా నలుగురి చేత తిట్లో మరొకటో పొందుతాం మనం. అందుకు ఇందుకు ఉపయోగపడేది ఈ శరీరమే కదా. కనుక గృహస్థాశ్రమం చెడ్డది కాదు. అందులో కూరుకొని పోతే నువ్వు నశిస్తావు తప్ప. ప్రేమ చెడ్డది కాదు. అది ఉత్కటమైన కామమైతే నువ్వు నశిస్తావు తప్ప అని మనకి సూక్ష్మాన్ని తెలియజేస్తుంది. ధర్మ సూక్ష్మాన్ని ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అని కేవలము బయట ఉండే శ్లోకములను చదివినంత మాత్రం చేత, గ్రంథములను అవలోఢనం చేసినంత మాత్రం చేత విజ్ఞానం కలగదు. వాటి లోపల ఉంటుంది అసలైన రహస్యం. అది ఎరిగిన పెద్దల దగ్గర మనం కూడా పొందితే మనకు అందులో ఉండే తత్వం ఏమిటో అవగతమవుతుంది తప్ప అనువాదాలు మరొకటో పుస్తకాలు చదివేసినంత మాత్రం చేత, చదవడం తప్పు కాదు, చదివేసినంత మాత్రం చేత పొందుతాం అనుకుంటే తెలివి తక్కువదనం అని. పౌలోమ ఉపాఖ్యానంలో భార్యా వ్యామోహంతో రురుడెంత పాపం చేశాడో చెప్పారు. తరువాతి ఉపాఖ్యానం అస్థీక ఉపాఖ్యానం, అంటే అస్థీక పర్వం, ఉపపర్వములలో 3వ పర్వం. ఈ పర్వంలో మానవునికి వివాహం కూడా ఆవశ్యకమే అనే విషయాన్ని చెప్తున్నారు. ఎంచేత గృహస్థాశ్రమం అనేది అవసరమే. ఎందుకు గృహస్థాశ్రమం అవసరం? గృహస్థుడు చాలా గొప్పవాడు కనుక. ఏమిటి గృహస్థుడి గొప్పతనం? తానొక్కడే కాక అందరినీ తరింపజేసేవాడు కనుక గృహస్థుడు గొప్పవాడు. ఒక కథ చెప్తారు మన వాళ్ళు. పూర్వకాలంలో ఇంకా ఈ విమానాలేం రాలేదు కదా, అంచేత దూర ప్రాంతాలకు వెళ్ళి రావాలంటే ఓడలలో పడవలలోనే ప్రయాణం చేసే రోజులవి. ఒక పడవ నిండా ప్రయాణికులు వస్తున్నారు, 2 పడవలు వస్తున్నాయి, రెండిట్లోనూ ప్రయాణికులు ఉన్నారు. సరిగా ఇక తీరానికి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉందనగా ఒక పెను తుఫాన్ వచ్చింది. సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అలాంటి సమయంలో ఒక నావికుడు అన్నాడట, మిమ్మల్ని అందరినీ నేను జాగ్రత్తగా తీసుకెళ్లాలంటే ఈ పడవ మునిగిపోతుందేమో అని భయంగా ఉంది, బరువు ఎక్కువైపోయింది, అంచేత మీ పెట్లు సూట్ కేసులు ఏమైనా ఉంటే అని సముద్రంలో పారేయండి, పారేస్తే మిమ్మల్ని అయినా కనీసం జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకుని వెడతాను అన్నాడట ఒక నావికుడు. మరొక నావికుడు, మీరు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి, జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకెడతానన్నాడు. ఇద్దరు ఒడ్డుకు చేర్చారు నావలు. కానీ ఒక నావలో వాళ్ళు
సామాన్లన్నీ పారేసుకుని వాళ్ళు సంపాదించుకొచ్చిందంతా సముద్రంలో పారేసి వాళ్ళు మాత్రమే వచ్చారు నావికుడి అసమర్థత వలన. మరొక ఆయన తాను సురక్షితంగా చేరాడు, అందులో ఉండేవాళ్ళని వాళ్ళ సామాన్లతో పాటుగా సురక్షితంగా చేర్చాడు. ఇప్పుడు మన తర్వాత ఏదైనా అభినందన సభ పెడితే ఎవళ్ళకి సన్మానం చేయాలి? పాపం సంపాదించుకున్నదంతా నీటి పాలు చేయించిన నావికుడికి సన్మానం చేయాలా, లేకపోతే వాళ్ళని వాళ్ళ సామాన్లని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చిన నావికుడికి సన్మానం చేయాలా? అన్ని సామాన్లు పారేయించి ఒడ్డుకు చేర్చిన నావికుడు లాంటి వాట సంసారానికి వెరచి భయపడి వీళ్ళందరినీ వదిలేసి తన ఒక్కని ముక్తి కోసమని సన్యాసాన్ని స్వీకరించేవాడు. ఇది ఇలా సన్యాసాన్ని స్వీకరించే వాళ్ళని గురించి. లోకం కోసమని సన్యసించే మహాపురుషులు కొందరు ఉంటారు. అలాంటి మహాపురుషుల విషయం కాదు మనం మాట్లాడుకునేది. వీళ్ళందరినీ పోషించలేకో లేదా అప్పుల వాస పాడలేకో మరొకటో అందరినీ విడిచిపెట్టి తానొక్కడు వెళ్ళి సన్యాసం తీసుకునేవాళ్ళ సంగతి. గృహస్థుడు తాను తరిస్తాడు. ఆయన చేసే మంచి పనికి సహకరించడం వలన ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ సహకరిస్తారు. యజ్ఞం చెయ్యాలంటే ధర్మపత్ని ప్రక్కన ఉండాలి కనుక ఈ భార్య యజ్ఞానికి ఉపకరించేదవుతుంది. సాంసారికమైన సుఖాన్ని ఇస్తుంది, వంశాన్ని పెంపొందింపచేస్తుంది, సంతానాన్ని ఇస్తుంది, అన్నీ లభిస్తాయి. మోక్షము లభిస్తుంది, ధర్మము లభిస్తుంది, అర్థం లభిస్తుంది, కామం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. 4 పురుషార్థములు లభిస్తాయి. అనుగుణమైనటువంటి భార్య లభించినటువంటి ఉత్తమ సంస్కారం కలిగిన మానవునికి. కనుక వివాహం కూడా ఆవశ్యకమే, అవసరమే అనే విషయం ఆస్తిక పర్వంలో చెప్పబడుతుంది. పూర్వకాలంలో జరత్కారువు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి విరక్తి ఎక్కువ, వివాహం చేసుకోకూడదు అనుకున్నాడు. వివాహం మానేసి రోజుకి ఒక ఊరు చొప్పున తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడైనా ఉంటే మళ్ళా అక్కడ ఏమైనా వ్యామోహం కలుగుతుందేమో అని యాయావరాణం అంటారు. అంటే రోజుకి ఒక ఊరు చొప్పున దివసైక గ్రామం, రాత్రైక గ్రామం అనుకోండి పోని. అంటే ఒకరోజు ఒక గ్రామంలో ఉంటే మళ్ళా మర్నాడు ఆ గ్రామంలో ఉండడం, అలా సంచరిస్తూ ఉండేటటువంటి వాడు. ఇలా తిరుగుతున్నాడు ఈయన. ఒకనాడు ఈయన అటవీ ప్రాంతంలో వెడుతూ ఉంటే ఒక పెద్ద గడ్డి తుప్పు అలాంటిది వ్యాపించి ఉంది, లేదా వీరణ స్తంభం, ఒక వెదురు స్తంభం ఉంది. వెదురు చెట్టు అన్నమాట, మొక్క. దాని దగ్గర పైనుంచి క్రిందికి వ్రేలాడుతున్నటువంటి కొందరు పురుషులు ఉన్నారు. ఈ వెదురుని ఆశ్రయించి, అంటే కాళ్ళు పైకి తల క్రిందికి ఉంది, అలా వ్రేలాడుతున్నారు వాళ్ళు. అడుగున అంటే ఇలా వంగి ఉంది ఆ మొక్క. ఈ మొక్క వంగి ఉంటే ఈ పైన తలక్రిందులుగా దానిని కాళ్ళతోటి పట్టుకుని వ్రేలాడుతూ ఉన్నారు కొందరు మహానుభావులు. అడుగున పెద్ద నుయ్యి గర్తం ఉంది. ఇంతలో ఈ వీరణ స్తంభాన్ని ఒక ఎలుక వచ్చి కొరుకుతోంది. ఇది పరిస్థితి. ఎలుక పూర్తిగా దాన్ని కనుక కొరికేస్తే వీళ్ళందరూ ఈ గర్తంలో, ఈ నూతిలో పడిపోతారు. ఇలా ఉన్నారు వీళ్ళు. ఇది చూచిన జరత్కారు వాళ్ళని అడిగారు, అయ్యా మహానుభావులారా, మీకేం వచ్చే ప్రమాదం తెలియటం లేదా? ఏంటి వెదురుని వ్రేలాడుతున్నారు మీరు? ఎలుక కొరికేస్తోంది, ఇక కొస ప్రాణంతో ఉంది ఈ మొక్క, మీరందరూ పడిపోతారు కదా, ఎందుకు ఇలా ఉన్నారు, ఎవరు మీరు అని అడిగారు. అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారట జరత్కారుకి, నాయన ఏం చేయమంటావు, మా వంశంలో ఓ పాపాత్ముడు పుట్టాడయా. ఎవరండి ఆ పాపాత్ముడు? మేము ఎవడమో తెలుసునా? పితృదేవతలం, స్వర్గంలో ఉండేవాళ్ళమే మేము. అంటే ఇతనికి విజ్ఞానాన్ని కలగజేయడం కోసమని వాళ్ళు వచ్చి ఈ స్థితిలో ఉన్నారు. మేమందరం కూడా పితృదేవతలమయ్యా. మా వంశంలో సంతానం లేదు, మాకు నీళ్లు వదలడానికి, తర్పణములు వదలడానికి సంతానం లేదు. ఎవరో ఒక్కడు మాత్రం మిగిలాడు మా వంశంలో, వాడి పేరు జరత్కారువు అని. జరత్కారువుతోటే చెప్తున్నారు ఈ మాటలు వీళ్ళు. జరత్కారు అనేవాడు వివాహం చేసుకోలేదు. అతను వివాహం చేసుకుంటే అతనికి మళ్ళా పిల్లలు కలిగితే, వంశం వృద్ధి చెందితే, 4 నీళ్లు మాకు వదిలితే మేము ఇంకా శాశ్వతంగా స్వర్గంలో ఉంటాం. కానీ ఆయన వివాహం చేసుకునేటి ఎక్కడా కనిపించడం లేదు అన్నారు. అంటే ఏమిటి? ఎలుక అంటే ఏమిటి? కాలం అనేటటువంటిదే ఆ ఎలుక. వేణుస్తంభం అంటే వంశస్తంభం అనేటటువంటి, వంశం అనేటటువంటిదే ఆ స్తంభం. వ్రేలాడుతున్నటువంటి వాళ్ళు పితృదేవతలు.
స్వర్గాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు, కానీ వారసుడు లేకపోతే పాతాళంలోనికి పడిపోయే దశలో ఉన్నారు వాళ్ళు. అనగానే జరత్కారు, అయ్యా నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది, వివాహం చేసుకుంటే బంధకం అనుకున్నానే తప్ప వివాహం వలన పితరులకు ముక్తి కలుగుతుంది అనే విషయం తెలియక ఇప్పటికీ కూడా నాకు వివాహం మీద ఆశ లేదండి, అయినా మీ అందరి కోసమని వివాహం చేసుకుంటాను నేను అన్నాడు. ఈయన ఒక నియమం పెట్టుకున్నాడు, నాతోటి సమానమైన అంటే నా పేరే కలిగిన అమ్మాయి దొరకాలి నాకు. అంటే జరత్కారు ఈయన పేరు, జరత్కారు అనే పేరు కలిగిన అమ్మాయే దొరకాలి. దొరికితే వివాహం చేసుకుంటాను అనుకున్నాడు. లోకమంతా తిరిగాడు, ఎక్కడా అలాంటి అమ్మాయి కనిపించలేదు. అడవిలోకి వచ్చాడు. ఓ వనస్పతులారా, భార్య కోసమని వెతుకుతున్నాను నేను, కానీ సనామం నాతో సమానమైన పేరు కలిగినటువంటి భార్య నాకు లభించలేదు, నాకు భార్య లభించలేదు, భార్య లభించలేదని ముమ్మారు అరిచట్ట ఆ అరణ్యంలో. ఇది ఎవరో అక్కడ తిరుగుతున్నటువంటి నాగులు విని వాసుకి ఈ వార్త చెబితే వాసుకి ఆయన సోదరిని తీసుకుని వచ్చాడు ఈయన దగ్గరికి. వచ్చి, అయ్యా నీ పేరు జరత్కారువు, ఇదిగో మా అమ్మాయి పేరు కూడా జరత్కారువే, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేయదలుచుకున్నాను నేను అని చెప్పాడు వాసుకి. వాసుకి అంటే నాగులకందరికీ రాజు అయినటువంటి వాడు. ఆయన తన సోదరిని తీసుకొని వచ్చాడు. అయ్యా నాకు వివాహం చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ భార్యను నేను పోషించలేను, ముందే చెప్పేస్తున్నాడు ఆస్తికుడు. ఎంచేత మళ్ళీ ఈ భార్యను పోషించాలంటే ఎక్కడో కొలువు చేయాలి, మళ్ళీ ఈ లోకంలో సంఘం ఏర్పాటు చేసుకోవాలి, నాకు సంఘం ఇష్టం లేదు, ఏదో వంశానికి తప్పదు కనుక వివాహం చేసుకోమన్నారు కనుక వివాహం చేసుకుంటున్నాను, అందుచేత నువ్వే నీ ఇంటిలోనే ఉంచుకుని పోషించేటట్లయితే వివాహం చేసుకుంటాను. ఇది ఒక షరతు. రెండవ షరతు ఏమిటట, నాకెట్టి పరిస్థితులలోనూ కోపం కలిగే మాట కానీ కోపం కలిగే పని కానీ మీ అమ్మాయి చేయకూడదు. ఒకవేళ అలా చేసిందా వెంటనే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నాకేమీ పూర్తి లేదు, బాధ్యత లేదు చెప్పాడు ఈయన. ఒప్పుకున్నట్ట దానికి వాసుకి ఎవరైనా ఒప్పుకుంటారండి? అమ్మాయిని ఇవ్వాలంటే ఎన్ని చూస్తారండి? అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తారా? మరి వాసుకి ఎందుకండి ఇచ్చి వివాహం చేశాడు? నాకేం సంబంధం లేదు, ఏం పూర్తి లేదు, నన్ను మీ అమ్మాయిని కూడా నువ్వే పోషించాలంటే ఎందుకు అంగీకరించాడు? దూరదర్శి వాసుకి. పూర్వకాలంలో మనం నిన్నటి దినం చెప్పుకున్నాం కద్రువ వినత అని. కద్రువ సర్పములన్నిటినీ శపించింది. జనమేజయుని యొక్క సర్పయాగంలో పడి మీరందరూ మరణిస్తారు అని. ఆ భయంతో వాసుకి వణికిపోతున్నాడు. ఒకనాడు దేవతలతోటి కలిసి వాసుకి బ్రహ్మదేవుని సన్నిధానానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇతని తరఫున దేవతలే మన వాసుకి చాలా భయపడుతున్నాడండి, వాళ్ళ అమ్మగారు శపించింది పాములన్నీ సర్పయాగంలో ధ్వంసం అయిపోతాయని, ఎలాగా మా గతి ఏమిటని భయపడుతున్నాడు అని దేవతలు చెబితే బ్రహ్మదేవుడు, ఏం పర్వాలేదయా, యాగం సాగదు, జరత్కారు అనేవానికి, జరత్కారు అనే ఆమెయందు జన్మించినటువంటి ఒకడు యజ్ఞాల్ని ఆపు చేస్తాడు, పాములను కాపాడతాడు అని బ్రహ్మదేవుడు అన్నాడు. ఈ మాట వాసుకి విన్నాడు కనుక తమ నాగులను కాపాడేటటువంటి వాడు ఈ జరత్కారుకి కలిగే కుమారుడు కనుక దీనికి ఒప్పుకుని ఆయన కారణజన్ముడు అనుకుని ఒప్పుకుని తన సోదరునిచ్చి వివాహం చేశాడు. సరే, ఆవిడ చాలా కోపనుడు జరత్కారు, చాలా కోపం కలిగినటువంటి వాడు, ఏం మాట్లాడితే ఏం ప్రమాదమో తెలియదు కనుక ఈవిడ పరిచర్యలు ఎలా చేస్తోంది అంటే అసిధారావ్రతంగా చేస్తోందిట. అంటే కత్తి అంచు మీద నడవడం లాంటిదిట ఆయన దగ్గర పనిచేయడం అంటే. అలాగే పనిచేస్తుంది ఈవిడ. ఒకనాడు సాయం సంధ్యా సమయం అవుతోంది. ఆవిడ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు జరత్కారు. ఈ భార్య చూచింది సాయంత్రం అయిపోతుంది, ఈయన లేచి వెళ్ళి సంధ్యావందనం చేసుకోవాలి, కానీ ఇంకా నిద్ర లేవలేదు, సంధ్యావందనం అవుతోంది అని చెప్పాలి. చెబితే ఏమంటాడో, నిద్రపోతుంటే లేపితే సరే కోపధారి కదా ఆయన, అందుచేత ఏమైపోతుందో కాపురం, చెప్పకపోయినా చిక్కే, సాయంత్రం అయిపోతుందో నాకు చెప్పద్దా అంటాడు ఈయన. అందుచేత చెప్పకపోయినా ప్రమాదమే, చెబితే నన్ను ఎందుకు నిద్రలేపోవని కోపగిస్తాడు, ప్రమాదమే. రెండు ప్రమాదములలోనూ సాయంత్రం అయిపోతోంది, సంధ్యావందనం చేయడానికి సమయం దాటిపోతోంది అని
ధర్మం కోసం లేపుతున్నాం కనుక అది దోషం అనిపించుకోదు అని ఆవిడే సమాధానం చెప్పుకుని భర్త గారిని నిద్రలేపింది. అస్తమేతి గభస్తిమాన్ అని, అయా సూర్యుడు అస్తమిస్తున్నాడయా, వెళ్ళి నువ్వు జలం స్పృష్ట వెళ్ళి మన కాళ్ళు చేతులు గడుక్కుని నువ్వు సంధ్యావందనం చేసుకోవాలి చెప్పింది. చెప్పగానే చాలా కోపం వచ్చింది జరత్కారుకి. నన్ను నిద్రలేపుతావా నువ్వు అన్నాడు ఈయన. అయ్యా మరి సంధ్యావందనం చేయకపోతే ప్రమాదం కదా, అందుకోసమని కాలాతిక్రమణం అయిపోతుందని నిద్రలేపానండి. ఎందుకు సంధ్యావందనం అవుతుంది? నేను నిద్రపోతూ ఉండగా అస్తమిస్తాడా సూర్యుడు? అంత ధైర్యమా సూర్యునికి? నా ప్రభావం తెలియక నన్ను తక్కువగా ఎంచి నిద్రలేపావు కనుక నీకు నాకు సంబంధం ఇవాడితోటి చెల్లు అన్నాడు ఈయన. యా ధర్మం కోసం నిద్రలేపానయ్యా నేను. సంతానం కలిగితే కానీ స్త్రీకి సాఫల్యం ఉండదు. సంతానం కలగకుండా నువ్వు వెళ్ళిపోవడం న్యాయమా? లేదు లేదు, నువ్వు గర్భవతివి, అస్థి ఉన్నాడు ఒకడు నీ గర్భంలో, మహానుభావుడు పుడతాడు, నువ్వే అనవసరంగా ప్రాణాలు తీసుకోకు, నేను వెళ్ళిపోతాను. అయ్యా మరి పెద్దవాళ్ళకు మాట చెప్పాలి కదా, నువ్వు చెప్పుకో మీ పెద్దవాళ్ళకి, నేను మాత్రం వెళ్ళిపోతానన్నాడు జరత్కారు. విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాసుకి గారి ఇంటికి వచ్చినప్పుడు వాసుకి చెప్పింది సోదరి. చెబితే అమ్మా ఇలా జరుగుతుందని నాకు తెలుసును, అయినా మా వంశాన్ని నిలబెట్టేవాడు ఒకడు పుడతాడనే ఉద్దేశంతో నేను నిత్య వివాహం చేశాను అని, ఆ పుట్టేవాడు మహానుభావుడు అవుతాడన్నాడు. అస్థి అని చెప్పాడు కనుక నీ భర్త ఆయన అస్థికుడు అనేటువంటి వాడు, ఆ పేరు పెట్టు అన్నాడు. జన్మించాడు కుర్రవాడు. చవనుని యొక్క సంతానం దగ్గర విద్యాభ్యాసం చేశాడు. చాలా గొప్ప చిన్న వయసులోనే చాలా గొప్ప విద్వత్తు కలిగినటువంటి వాడయ్యాడు అస్థికుడు. ఇలాంటి సమయంలో నిన్నటి దినం మనం ఒక ఉపాఖ్యానం చెప్పుకున్నాం. ఉదంకుడు అనేటువంటి ఆయన కుండలములను తీసుకొని వెడుతూ ఉంటే తక్షకుడు అపహరించాడని. ఆ కోపం మనసులో పెట్టుకుని ఉదంకుడు జనమేజయుని దగ్గరకు వెళ్ళి, మహారాజా మీ తండ్రిని తక్షకుడు కాటు వేసి నిష్కారణంగా సంహరించాడు కనుక తక్షకుని మీద పాముల మీద పగ తీర్చుకో నువ్వు అని ఉద్బోధించాడు, ప్రేరేపించాడు. జనమేజయుడు మంత్రులను అడిగాడు, అయ్యా మా తండ్రి గారిని పాము కాటు వేసిందిట కదా, అసలు ఏమిటి ఆ చరిత్ర అని. అంటే అప్పుడు వాళ్ళందరూ చెప్పారు, ఆ మంత్రులందరూ కూడా, మీ నాన్నగారు 60 సంవత్సరములు పరిపాలన చేశాడయా, ఆయనకి పరీక్షిత్తు అని పేరు. ఎందుకు పరీక్షిత్తు అని పేరు వచ్చింది ఆయనకి? భాగవతంలో ఒకలా చెప్పుకున్నాం మనం, భారతంలో మరోలా చెప్పుకుందాం. పరిక్షీణేషు కురుషు అంటే కురువంశం అంతా క్షీణించిపోయినటువంటి సమయంలో కురువంశాన్ని ఉద్ధరించడం కోసమని పుట్టినవాడు గనక పరీక్షిత్తు అని పేరు వచ్చింది ఈయనకి. 60 సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడు, ధర్మబద్ధంగా ధర్మరాజుల పరిపాలన చేశాడు పరీక్షిత్తు. ఆ 60 సంవత్సరాల వయసులో వేటకు వెళ్ళాడు ఈయన. వేట తమకంలో మృగములను వేటాడుతూ చాలా సమయం గడిపేశాడు ఈయన. ఆకలి వేస్తోంది, దప్పిక కలిగింది. అక్కడ ఒక మహర్షి శమీకుడు అనేటువంటి ఆయన ఉంటే ఆయనను కొంచెం మంచి తీర్థం కావాలి అని అడిగాడు, అంటే మంచినీళ్ళు కావాలని అడిగాడు. ఆయన మౌనవ్రతంలో ఉన్నటువంటి యోగి, ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. బయట ఉండేటటువంటి వ్యక్తులు కానీ మాటలు కానీ వినిపించనంతగా తన లోపల ఉన్న పరమాత్మోపాసనం చేస్తున్నటువంటి మహావ్యక్తి ఆయన. కనుక ఆయన ఏం పలకలేదు, మాట్లాడలేదు. కాసేపు చూచిన తర్వాత మహారాజుకి కోపం వచ్చింది. అక్కడ మరణించిన పాము ఉంటే పాము గడేబరాన్ని పట్టుకొచ్చి ఈయన మెడలో వేశాడు. వేసి వెళ్ళిపోయాడు ఇంటికి పరీక్షిత్తు. ఇలా ఉండగా ఈయన కుమారుడు, అంటే ఈయనకు ఒక ధేనువు వలన జన్మించినటువంటి కుమారుడు శృంగి అని పేరు. ధేనువు వలన జన్మించాడు గనక ఆయనకి శృంగములు అంటే కొమ్ములు కొంచెం బయటికి వచ్చి ఉంటాయట. శృంగి అనేటువంటి ఆయన మరొక చోట ఉన్న సమయంలో స్నేహితుడు ఒకడు వెళ్ళి ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని అంతటినీ శృంగికి చెప్పాడు. అలా తెలిపితే చాలా కోపం వచ్చింది శృంగికి. వెంటనే శపించాడు పరీక్షిత్తుని. నేటికి 7వ నాడు తక్షకుడు నా శాపంచేత చోదితుడై పరీక్షిత్తును కాటువేసి సంహరించుగాక అని శపించాడు. శపించిన తర్వాత తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. తండ్రి అప్పటికి ఆయన తపస్సు అయిపోయింది. తండ్రి గారిని చూచి
ఇలా తను శపించినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు. చెబితే శమీకుడు చాలా బాధపడ్డాడు. నాయనా, కోపమా తపంబు చెరచును. కోపం ఎప్పుడైతే కలిగిందో ఆ క్రోధం అనేటువంటిది అదే తపస్సుని కాస్త పాడు చేసేది. తపః నశ్యతి క్రోధేన. కోపం కలిగిందంటే వాడు చేసిన తపస్సు అంతా పోతుంది. కనుక నీ కోపమే నీ తపస్సుని కాస్త చెరుస్తుంది. శపించావు మహారాజును, నువ్వు కారణమేమిటి? చాలా అందంగా పేరు పెట్టాడు మహర్షి వ్యాస భగవానుడు. శృంగి అన్నాడు. శృంగి అంటే అర్థం ఏంటండి? కొమ్ములు కలవాడు అని. కొమ్ములు కలిగి ఉండడం అంటే మన లోపల ఉన్న భావనలు పైకి లేస్తే అవి శృంగాలు అవుతాయిట. మన లోపల రజస్సు తమస్సు సత్వము అనేటువంటివి అణగి ఉంటాయి. సత్వగుణం కలిగిందా మంచి పనులు చేస్తాం, మంచిని కోరతాం. రజోగుణం కలిగిందా నన్ను మించిన వాడు ఎవడూ లేడనుకుంటాం. తమో గుణం కలిగిందా లోకాన్ని నశింపజేయాలనుకుంటాం. ఈ రజస్సు బాగా ఉద్బుద్ధమై పైకి కొమ్ములుగా లేచింది కనుక ఈయన శృంగి అట. పిల్లవాడు తపశ్శక్తి ఉంది, దానితోటి గబుక్కుని మాట విసిరేశాడు ఆయన. నేటికి 7వ నాడు మరణించుగాక. అంతే తప్ప ఆ మహారాజు గారు ఆశ్రమములకు చేసినటువంటి మేళ్లను కానీ, ఆయన పరిపాలనా విధానాన్ని కానీ, ఆయన భక్తిని కానీ వేటిని తలంచలేదు. తాత్కాలికమైన కోపం లోపల ఆగక బయటకు పొడుచుకుని రావడం వలన వెంటనే శపించాడు శృంగి. మందలించాడు శమీకుడు. శాపాన్ని ఉపసంహరించుకోమనమన్నాడు కుమారుణ్ణి. ఏ నాన్నగారు, శాపాన్ని ఉపసంహరించుకునే అంత సామర్థ్యం నాకు లేదండి. మీరంటే వయసు మీరిన వాళ్ళు కనుక శాంతాన్ని వహించడం మీకు చేతనవుతుంది. కానీ నేను అభిప్రాయాలను దాచుకోగలిగిన వాడిని కాను. కనుక ఆవేశంలో అనేసాను. ఇప్పుడు తప్పని నేను అనుకున్నా, ఆవేశంలో నేను అన్న మాట వజ్రాయుధంలా పనిచేస్తుంది కనుక నా మాటతో చోదితుడైన తక్షకుడు తానేల దప్పును. క్రోధంతో నేను అన్న మాటని తక్షకుడు మీరుతాడా? తప్పకుండా వెళ్ళి 7వ రోజున అతన్ని కాటు వేస్తాడు. అప్పుడు శమీకుడు గౌరముఖుడు అనేటువంటి ఒక శిష్యుణ్ణి పరీక్షిత్తు దగ్గరకు పంపించాడు. పంపించిన ఆయన 7వ రోజున నీకు మృత్యువు తప్పదు, తక్షకుని వలన ఏమైనా చేసుకోగలిగిన కార్యములుంటే చేసుకోమన్నాడు. సంస్కృత భారతంలో అయితే చెప్పలేదు, కానీ ఆంధ్ర భారతంలో ఏదో కొన్ని పనులను చేసుకున్నాడట పరీక్షిత్తు. దీనికోసమని అప్పటికప్పుడు ఒంటి స్తంభపు మేడ ఒకటి కట్టారట. ఆ కోటలో ఈయనని పెట్టారు. చుట్టూ జలములు, పాము రాకుండా ఉండడం కోసమని ఏర్పాట్లు చేసుకుని ఏవి అయితే దివ్యములైనటువంటి విషహరములైనటువంటి ఓషధులు ఉన్నాయో ఆ ఓషధులన్నిటితోటి ఆ కోటను నింపేశారు. కనుక విష జంతువు లోపలికి రావడానికి వీల్లేనట్లుగా నింపేసి తంత్రములన్నిటితోటి నిండినటువంటి ఒక ఒంటి స్తంభపు మేడని ఏర్పాటు చేసి అందులో మహారాజు గారిని ఉంచారు. ఆయనే ఉన్నాడో మంత్రులే బలవంతం మీద ఉంచారో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి కనుక ఏ రకంగా అయినా దేహాన్ని కాపాడుకోక తప్పదు, కాపాడుకోవాలి అని శాస్త్రం చెబుతోంది కనుక మానవ ప్రయత్నం చేయాలి కనుక వాళ్ళు చేశారు. ఇలా ఉన్నటువంటి సమయంలో సరిగా 7వ రోజు వచ్చింది. ఇక ఆ రోజున తక్షకుడు పరీక్షిత్తుని కాటు వేయాలి. తక్షకుడు బయలుదేరి వస్తున్నాడు. అలా వచ్చేటప్పుడు కశ్యపుడు అని చాలా గొప్ప పాముల మంత్రములలో దిట్ట, బ్రహ్మదేవుని వలన విషహరమైనటువంటి విద్యను పొందినటువంటి వాడు ఈ కశ్యపుడు అనేటువంటి ఆయన పరీక్షిత్తుని తక్షకుడు కాటు వేస్తాడట. కనుక నేను వెళ్ళి మంత్రం వేసి బ్రతికించి మహారాజు గారి వలన ఎన్నో బహుమానములను పొందుతాను, నా దరిద్రం పోతుంది అనుకుని ఆయన బయలుదేరాడు. ఇరువురు దారిలో వస్తూ ఉండే సమయంలో ఒక అడవిలో వీరిరువురు తారసిల్లరు, తక్షకుడు కశ్యపుడు. మీరెవరండి అంటే మీరెవరండి అని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు బ్రాహ్మణ రూపాల్లో ఉన్నారు. అప్పుడు ఈ కశ్యపుడు చెప్పాడు, నేను చాలా గొప్ప మంత్రవేత్తనయ్యా, పరీక్షిత్తును కాటు వేస్తాడు. అసలు ఎలా కాటు వేస్తాడు? నేనుండగా తక్షకుడు రాగలడా అక్కడికి? నా మంత్ర ప్రభావంతో బ్రతికిస్తాను నేను అన్నాడు కశ్యపుడు. తక్షకుడు ఇదేంటి నేను చేసే పనికి విఘాతకంగా వస్తున్నాడే అనుకుని, నువ్వేదో మామూలు పాము కాట్లకి మందు వేసుకుని బతికేవాడివేమో, అలా బతుకు అంతే తప్ప తక్షకుడి కాటికి మందు వేయగలవా? నువ్వు తక్షకుడి కాటికి మంత్రాలను ప్రయోగించగలవా? అనవసరంగా నీ పేరు పోతుందయ్యా, వెనక్కి వెళ్ళిపో. నా సంగతి నీకు తెలియదు, నా మంత్ర ప్రభావం నీకు తెలియదు అన్నాడు. నువ్వు అంత గొప్పవాడివా? ఎవరో తెలుసునా తక్షకుడు అంటే నేనే
అని ఒకసారి తక్షకుడు తన రూపాన్ని ధరించి చూపించాడు. ఆయన నేనే తక్షకున్నాయా, కాటు వేయాల్సిన వాడిని, నీ మంత్రమేం పారదు, చూస్తాను నువ్వేమాత్రం కాటు వేస్తావు అన్నాడు ఈయన. అక్కడికక్కడే ఇరువురికి పంతం పెరిగింది. అయితే ఈ వృక్షాన్ని కాటు వేస్తాను, ఏమాత్రం నీ మంత్రం పనిచేస్తుందో చూద్దాం అనుకుని అక్కడే ఉన్నటువంటి బాగా ఎండిపోయి ఉన్నటువంటి వృక్షం అది, ఆ వృక్షాన్ని కాటు వేశాడు తక్షకుడు. భస్మం అయిపోయింది ఆ వృక్షం. వెంటనే భస్మాన్ని అంతటినీ ఒకచోట పోగుగా చేసి కశ్యపుడు అభిమంత్రించేటప్పటికీ మళ్ళీ అది ఒక చిన్న మొక్క కింద 2 శాఖలతో, ఇదివరకు ఎన్ని శాఖలతో ఉండేదో అన్ని శాఖలతోటి మళ్ళీ వృక్షం అయిపోయింది. ఆశ్చర్యపోయాడు తక్షకుడు. ఇంత గొప్ప విద్య కలిగిన వాడివా నువ్వు, అయినా నీ విద్య ఫలించదయా పరీక్షిత్తు విషయంలో. కారణమేమి అంటే మహర్షి యొక్క శాపం వలన అతను మరణించాలనేది దైవ నిర్ణయం అయినప్పుడు మానవ ప్రయత్నం ఏం చేయలేదు. ఎందుకు నువ్వు వెడుతున్నావు, పరీక్షిత్తుని కాపాడాలని ఏమిటి నీ కోరిక? అక్కడ వెడితే మహారాజు గారిని బతికిస్తే పోవాళ్ళని కానుకలు ఇస్తాడు కదండి. నువ్వు ఎన్ని కానుకలను మహారాజు గారి దగ్గర పొందాలనుకుంటున్నావో అంతకు రెట్టింపు కానుకలను నేను ఇస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని ధనాన్ని ఇచ్చి, నా ధనం నాకు వచ్చింది కదా అనుకున్నాడు. కశ్యపుడు వెనక్కి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడమే కాదు, దివ్య దృష్టితో చూచాడట కశ్యపుడు. చూస్తే పరీక్షిత్తుకి మరణం ధ్రువమని తెలిసింది కనుక వెళ్ళిపోయాడు. ఆయన మనం చేయగలిగింది ఏం లేదు దైవమైనటువంటి కార్యానికి అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇలా వెళ్ళిపోయిన తరువాత తక్షకుడు బ్రాహ్మణులు కొందరు కొన్ని ఫలములను తీసుకుని కానుకగా మహారాజు గారిని ఆశీర్వదిద్దామని వెళుతూ ఉంటే తాను ఒక క్రిమి రూపంలో, అంటే ఒక పురుగు రూపంలో ఒక పండులో తాను చేరి ఈ బ్రాహ్మణులతో పాటు ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, భవనం లోపలికి. సరిగా 7వ రోజు అయింది. ఇక సాయంత్రం అయిపోతుంది, సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైంది. పరీక్షిత్తు అనుకుంటున్నాడు, ఇవాళ 7వ రోజండి, అదిగో సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు. మరి ఋషిగారు శపించాడే 7వ రోజున నీకు మృత్యు ఉంది అని, మరి ఇంతవరకు తక్షకుడు నాకు రాలేదే, కాటు వేయలేదే, అంచేత ఇక నేను బ్రతికేసినట్టేనా అనుకుంటూ ఒక పండు తీసుకున్నాడు ఈయన. ఈ బ్రాహ్మణులు ఆశీర్వదించి ఇచ్చిన పండు, సరిగా తక్షకుడు ఏ పండులో ఉన్నాడో ఆ పండే తీసుకున్నాడు ఈయన. ఆ పండు మీద ఒక క్రిమి కనిపించింది. మహర్షి యొక్క వాక్కు అసత్యం కాకూడదే, సత్యం అయి తీరాల్సిందే. మహర్షి వాక్కు సత్యం అవ్వాలంటే ఇదిగో ఈ క్రిమి ఏమైనా తక్షకుడై కాటు వేస్తే కాటు వేయాలనుకున్నాడు, మెడ మీద పెట్టుకున్నాడు. తక్షకుడే అయ్యాడు, చుట్టుకున్నాడు. ఒక్కసారి ఆయనను కాటు వేసేటప్పటికి ఆయనతో పాటు ఆ భవనం అంతా కూడా భగ్గున దగ్ధమైపోయింది. ఈ వృత్తాంతాన్ని మంత్రులు చెబుతున్నారు జనమేజయుడికి, మా నాన్నగారి సంగతి ఏమిటండి అలా మరణించారండి. అప్పుడు ఒక ప్రశ్న అడిగాడంటే జనమేజయుడు, అయ్యా కశ్యపుడని ఆయన ఒక అతను వెడుతుంటే తక్షకుడు అతనికి ధనమిచ్చి మరల్చాడని మీరు చెప్పారు కదా, అది ఎక్కడో నిర్జనంగా అడవిలో వారిరువురికి మధ్యనే జరిగిన కథ, మరి మీకెలా తెలిసిందండి, మీరు ఎలా చెప్తున్నారు ఆ కథ నాకు అడిగాడు జనమేజయుడు. అంటే అప్పుడు వీళ్ళు చెప్పారట, ఈ తక్షకుడు కశ్యపుడు మాట్లాడుకునే సమయంలో ఒక బ్రాహ్మణుడు కట్టెల కోసమని ఎండిన ఈ చెట్టు పైకి ఎక్కట, ఏవో కొమ్మల్ని నరుకుందాం, ఎండిపోయి ఉన్నాయి కదా విరుచుకుందామని, అది ఎక్కడో పత్రఘనములలో నీలీనమైపోయి ఉన్నాడు ఈయన. వీరిరువురు మాట్లాడుకునేటప్పుడు ఈ బ్రాహ్మణుని చూడలేదు వాళ్ళిద్దరికీ పంతాలు పెరిగాయి. కాటు వేసినప్పుడు వృక్షంతో పాటు ఈయన భస్మం అయిపోయాడు. మళ్ళీ కశ్యపుడు మంత్రం వేసినప్పుడు వృక్షంతో పాటు ఈయన జీవించాడు. కనుక అతడికొక్కడికే తెలిసినట్టు వీళ్ళ మాటలన్నీ విన్నటువంటి వాడు ఆయన. ఆయన ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పాడట అందరికీ, ఏం జరిగింది అనుకున్నారు ఇవాళ అని. అలా మేము విన్నామయ్యా అని చెప్పేటప్పటికి జనమేజయునికి చాలా ఆగ్రహం కలిగి తక్షకుడు ఎంత కపటి, ఒకవేళ కశ్యపుడే కనుక ఉంటే మా నాన్నగారిని తప్పకుండా కాపాడి ఉండేవాడు కదా, తన గొప్పతనాన్ని తాను చూపించాలి కానీ ప్రలోభం పెట్టి ఏదో లంచం ఇచ్చి వెనక్కి పంపించేస్తాడా బ్రాహ్మణుణ్ణి, మహా అపరాధం చేశాడు, పాములను నిర్జించాలంటే ఏం చేయాలి చెప్పండి అని ఋషులను అడిగితే, నాయనా నీకోసమే అన్నట్లుగా పురాణములలో సర్పయాగము అనే ఒక యాగం ఉందయ్యా, ఆ యాగం చేసినట్లయితే సర్పములు మరణిస్తాయి, ఆహ్వానిస్తే ఏ జాతిని ఆహ్వానిస్తే ఆ జాతికి చెందిన సర్పములన్నీ వచ్చి మరణిస్తాయి అని వాళ్ళు చెప్పేటప్పటికి సర్పయాగం చేయమన్నాడు ఈయన. చండ కౌశికుడు అనేటువంటి ఆయన ప్రధానమైనటువంటి
హోతగా ఉండగా యజ్ఞాన్ని ప్రారంభించారు. సదస్సుల సామాన్యులు కాదు. వ్యాస భగవానుడు తన శిష్యులతో తన పుత్రునితో వచ్చి సభలో ఆయన కూర్చొని ఉన్నాడు, ఏది మంచి ఏది చెడుకు చెప్పడం కోసమని. నారద భగవానుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ యజ్ఞాన్ని పర్యవేక్షిస్తున్నారు. అలా యజ్ఞం సాగడం ప్రారంభించింది. యజ్ఞం అక్కడ ప్రారంభమయ్యేటప్పటికీ వాసుకి ఇక్కడ చెమటలు పట్టడం ప్రారంభించాయి. శరీరం అంతా దహించుకుని పోవడం ప్రారంభించింది. సర్పయాగం ఆరంభమైందని అప్పుడు మేనల్లుడి దగ్గరకు వచ్చాడు ఆయన. ఈ అస్థీకుడు అనేవాని దగ్గరకు, నాయన నువ్వు కారణ జన్ముడివి, నీ తల్లి రుణం తీర్చుకో, తల్లి తరఫు బంధువులనందరినీ బ్రతికించు, నువ్వే కాపాడాలి అని ప్రార్థించేటప్పటికీ అస్థీకుడు జనమేజయుడు యాగం చేసే చోటికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన ముందు జనమేజయుడిని కీర్తించాడు. నువ్వు చాలా గొప్పవాడివయ్యా, శ్రీకృష్ణ భగవానునిలా కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడివి నువ్వు, ధర్మరాజులా పరిపాలన చేసేటటువంటి వాడివి నువ్వు అని ఆయనను బాగా అగ్గించేటప్పటికీ బ్రాహ్మణోత్తముడు విచ్చేసి ఉన్నాడు. కనుక ఏం వరం కావాలండి మీకు, తప్పకుండా నేను మీకు సమర్పించుకుంటాను, ఏం కావాలో అడగండి అన్నాడు అస్థీకుణ్ణి. ఇది వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయం. సరిగా ఇదే సమయంలో అంటే అస్థీకుడు వెళ్ళేటప్పటికి ఏం జరుగుతోంది, పాములన్నిటినీ ఆహ్వానిస్తున్నారు మంత్రములతో. ఆయా జాతులకు చెందినవి కొన్ని ఏనుగు తొండముల పరిమాణంలో ఉన్నాయట, కొన్ని ఏనుగుల పరిమాణంలో ఉన్నాయి. మహానాగములన్నీ వచ్చి లుంగలు చుట్టుకుని యజ్ఞకుండంలో పడి ఆహుతి అయిపోతున్నాయి. అలాంటి సమయంలో తక్షకుడికి భయం వేసింది. నా కోసమే కదా ఇంత యాగం సాగుతోందని ఇంద్రుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఇంద్రుని ప్రార్థించాడు, అయ్యా సర్పయాగం జరుగుతోంది, నన్ను కాపాడు అని. అప్పుడు ఇంద్రుడు చాలా గొప్పవాడు కనుక, నీకేం భయం లేదయా తక్షగా, నువ్వేం కావయా, ఇదిగో అభయంతే ప్రయచ్చామి, నీకు నేను అభయం ఇస్తున్నాను, నీకు భయం అయితే నా దగ్గరే ఉండు అన్నాడు ఈయన. అక్కడ ఇంద్రలోకంలో ఉన్నట్టు తక్షకుడు తలదాచుకున్నాడు సర్పయాగం జరిగే సమయంలో. జనమేజయుడికి ఎంత తొందరగా ఈ తక్షకుడు వస్తాడా, అగ్నిహోత్రంలో పడిపోతాడా అని చూడాలని కోరిక. అందుచేత ఆయన ఈ సాధారణ అడుగుతున్నాడు ఋత్విక్కుల్ని, ఏమిటి ఇంకా తక్షకుడు రాడేమి అని. అంటే అయ్యా దివ్య దృష్టితో చూచారు వాళ్ళు, మేము తక్షకుడిని ఆహ్వానించాం కానీ తక్షకుడు ఇంద్రుని శరణంలో ఉన్నాడు, ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు చెప్పారు వాళ్ళు. తక్షకుడు మరణించడం ప్రధానం, నాకు హోమగుండంలోకి రావాలి, ఒకవేళ ఇంద్రుడు అభయమిస్తే ఇంద్రుడితోటి పాటుగా పిలవండి మీరు అన్నాడు ఈయన. సహేంద్ర తక్షకాయ స్వాహ అంటారు కదా మన వాళ్ళు. అలా ఇంద్రుడితో పాటు తక్షకుణ్ణి ఆహ్వానించేటప్పటికీ ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకున్నాడు. భయంతో మంత్రం ఆకర్షిస్తోంది, లాగుతోంది తక్షకుణ్ణి. భయపడి ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకున్నాడు. సింహాసనంతో ఇంద్రునితో పాటుగా తక్షకుడు ఈ హోమకుండం దగ్గరికి రావడం ప్రారంభించాడు పైనుంచి క్రిందికి. ఇది చూసినటువంటి ఇంద్రుడు, అయ్యా మేము కూడా మంత్రాలకు వశ్యులం కనుక ఈ మంత్రబలాన్ని మించిన బలం నాది కాదు, నీ బాధలేవో నువ్వు పడన్నాడు. విడిచిపెట్టి ఇంద్రుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. తక్షకుడు బుసలు కొడుతున్నాడు, గగనతలంలో తిరుగుతున్నాడు. ఇది సమయం, పడబోతున్నాడు ఆయన. ఈ సమయంలో అస్థీకుడు వచ్చాడు జనమేజయుని దగ్గరకు. విరమస్వ సర్పసత్రం, ఈ సర్పసత్రాన్ని సర్పయాగాన్ని ఆపు చేయి నువ్వు, ఇదే నా కోరిక, నువ్వు అడిగావు కదా ఏం కోరిక కావాలండి అని, నాకు సర్పసత్రాన్ని నువ్వు ఆపు చేస్తే అదే కోరికయ్యా అన్నాడు ఆయన. అయ్యా ఇది తప్ప ఇంకేదైనా కోరుకోండి, గాం కాంచనం, నీకే గోవులు కావాలా, లేదా భూమి కావాలా, లేదా బంగారం కావాలా, ఏం కావాలన్నా ఇస్తాను నేను, యజ్ఞం మాత్రం ఆపమనకయ్యా, నాకేవి అక్కరలేదయ్యా, నేను నా తల్లి రుణం తీర్చుకోవాలి. స్వస్తి అస్తు మాతృకులస్యనః, మా అమ్మగారి కులం అంతా సుఖంగా ఉండాలి, అందుచేత నువ్వు యజ్ఞాన్ని ఆపు చేయవలసింది అన్నాడు. అక్కడ ఉండేటటువంటి సదస్సులందరూ కూడా అయ్యా ఆయనకి వరం తప్పకుండా నువ్వు ఇచ్చి తీరాలి అని వాళ్ళందరూ. ప్రధానమైన పురోహితుడు ఉన్నాడు, ఎవరైనా శృతస్రవాహ అనేటువంటి ఆయన యొక్క కుమారుడు సోమస్రవాహ అనేటువంటి ఆయనను పురోహితుడుగా జనమేజయుడు వరించినప్పుడే తండ్రి గారు ఒక మాట చెప్పాడు, అయ్యా మా వాడు ఎప్పుడైనా ఎవరికైనా బ్రాహ్మణులకి వరం ఇవ్వాలి అంటే నువ్వు ఇచ్చి తీరాలి సుమా, అందుకు నువ్వు అంగీకరిస్తే మా వాడిని నీకు పురోహితుడిగా ఇస్తానన్నాడు తండ్రి. ఆయన కూడా చెప్పాడు, నువ్వు బ్రాహ్మణో లభతాం వరం, ఆ బ్రాహ్మణుడు వరాన్ని పొందవలసిందే, ఆయనకు వరాన్ని ఇవ్వవలసిందే అని. ఇంట్లో పడిపోబోతున్నాడు తక్షకుడు. తిష్ఠ అని ఒక్కసారి ఆగమన్నాడు అక్కడ తన తపశక్తితో అస్థీకుడు. ఆకాశంలో ఆగిపోయాడు తక్షకుడు. ఈయన వరం ఇచ్చాడు, సర్పసత్రం ఆగిపోయింది. అయిన తరువాత ఈ పాములన్నీ ఈయన దగ్గరికి వచ్చాయి.
వచ్చి మహానుభావ మమ్మల్ని అందరినీ బ్రతికించిన వాడివి, నీకేదైనా ఒకటి చెయ్యాలని మాకు కోరికగా ఉంది కనుక ఏదో ఒకటి కోరుకోవలసింది అని ప్రార్థించారు ఈయనను. ప్రార్థిస్తే నాకేం కోరిక ఉంటుందండి, ఈ ఆఖ్యానాన్ని అంటే ఇప్పుడు ఈ జరిగిన వృత్తాంతాన్ని ఎవరైనా స్మరిస్తే వాళ్లను పాములు ఏమీ చెయ్యకుండా ఉండాలి, ఇలా వరం ఇవ్వండి చాలు. పాములు వరం ఇచ్చాయి. అందుకనే మన వాళ్ళు ఎప్పుడైనా చీకటిలో వెళ్ళేటప్పుడు అస్థిక జరత్కారు అనుకోవాలిట. అంటే అస్థిగా జరత్కారు యొక్క కుమారుడా అని ఆయనను స్మరిస్తూ వెడితే పాములు ఏమీ చెయ్యవు. నాగలోకమంతా హామీ ఇచ్చింది ఏమని, ఒకవేళ అస్థికుని సునీతం చ ఆర్తిమంతం చ సుషేణం చ ఆష్టిషేణం వీళ్ళ కొన్ని నామాలు, ఈ నామాలను స్మరిస్తే అలాగే ఈ అస్థికుణ్ణి స్మరిస్తే ఏ పామైనా అస్థికుణ్ణి స్మరించినా తల ఎత్తి కాటు వేయడానికి ప్రయత్నించిందో ఆ తల 1000 చెక్కలగుగా కానీ నాగులు పెట్టినటువంటి ఒక నియమం కట్టడి. అంటే ఆయన చేసినటువంటి ఉపకారానికి నాగులు కృతజ్ఞతగా ఆయనకి ఇచ్చినటువంటి ఒక వరం కనుక అట్లా అస్థికుడు అనేటువంటి ఆయన గృహస్థాశ్రమాన్ని జరత్కారు స్వీకరించడం వలన కలిగి అందువలన లోకానికి ఉపకారకుడయ్యాడు. మహాభారతంలో ఒకనాడు నారద భగవానుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాట. వచ్చి ధర్మరాజును చూచి నారదుడు అడుగుతాడు, కచ్చిత్తే సఫలా వేదా కచ్చిత్తే సఫలం ధనం కచ్చిత్తే సఫలా వేదా కచ్చిత్తే సఫలం శృతం. అంటే అర్థం ఏంటి? ధర్మరాజును అడుగుతున్నాడు నారద భగవానుడు, ఏమయ్యా నీ భార్యలు సఫలమయ్యారా? అంటే భార్యల వలన సాఫల్యాన్ని పొందావా? ధనము వలన సాఫల్యాన్ని పొందావా? వేదము వలన సాఫల్యమును పొందావా? పెద్దల నడవడికను పెద్దలను చూచి తెలుసుకోవడం వలన సాఫల్యమును పొందావా అని అడిగాడు. ఏటో సాఫల్యం పొందడం అంటే ఏదో పెళ్ళి అయిందా అని అడిగితే ఏదో అర్థం చెప్తాడు, కానీ పెళ్ళి అయిందా అని అడగడం లేదు ఈయన. భార్య వలన సఫలతను పొందావా అని అడుగుతున్నాడు. ధనం ఉందా అని అడిగితే ఎంత ధనం ఉందంటే చెప్తాడు. ధనం వలన సఫలతను పొందావా, వేదం వలన సఫలతను పొందావా అని అడుగుతున్నాడు. అర్థం కాలేదు ధర్మరాజుకి. నాకేం అర్థం కాలేదండి, మీ ప్రశ్నే అర్థం కాలేదు, ఇంక సమాధానం ఏం చెప్తాను, ఆ ప్రశ్నలో ఉండే భావం ఏమిటో మీరే చెప్పండి అని ధర్మరాజు అడిగితే నారద భగవానుడు మళ్ళా వివరించి చెబుతాడు. భార్య సఫలమవడం అంటే అర్థం ఏమిటి? రతిపుత్ర ఫలాదారాహ, నీకు సుఖాన్ని కలుగజేయడం, నీ సంతానాన్ని వృద్ధి చేయడం. ఈ సంతానం వృద్ధి చెందితే భార్య వలన సాఫల్యాన్ని పొందినట్లే. దత్త భుక్త ఫలం ధనం, ధనం ఎప్పుడు సఫలమవుతుంది? ఎవరికైనా నువ్వు ఇచ్చిన నాడు సఫలమవుతుంది, నువ్వు అనుభవించిన నాడు సఫలమవుతుంది. నువ్వు అనుభవించక ఇంకోటికి ఇవ్వకపోతే ఆ ధనం నీది కాదని అర్థం. ఆ ధనం మీద ఒక్క నోటు మీద కూడా నీ పేరు రాసి లేదని అర్థం. పేరు రాసి ఉన్నవాడు ఎవడో తర్వాత వస్తాడు, వాడు హాయిగా ఖర్చు పెట్టుకుంటాడు. నువ్వు కేవలం చూస్తూ ఉండడానికి మాత్రమే ఉపకరించేవాడు కనుక ధనం నీ విషయంలో నీకేం పని చేయలేదని అర్థం. నీది అయితే దాన విక్రయ సత్తా అధికారాలు ఉండాలంటారు కదా ఆస్తికి. కనుక ఒకరికి ఇవ్వగలిగితే, నువ్వు భుజించగలిగితే ధనం ఉన్నందుకు ఫలాన్ని నువ్వు పొందినట్లు అర్థము. వేదం చదువుకుంటే ప్రయోజనం లేదు. వేదములలో చెప్పబడిన క్రియాకలాపములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తే వేదం చదువుకున్నందుకు ప్రయోజనం. పెద్దల యొక్క నడవడికను వింటే ప్రయోజనం లేదు, అలా నువ్వు నడుచుకుంటే దాని వలన ప్రయోజనము అని చెప్తాడు ఆయన. అలా చెప్పినప్పుడు భార్య వలన అప్రతిపన్న గృహస్థాశ్రమస్య తాత్పర్యం ఏమిటో చెబుతాడు. ఈ అస్థిక ఉపాఖ్యానం వలన మనకు తెలిసేదేమి అంటే, గృహస్థాశ్రమాన్ని స్వీకరించకపోతే యజ్ఞ యాగాది క్రియా కలాపములకు పనికిరాని వాడైపోతాడు కనుక గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసిందే. ఎవరో మహానుభావులైనటువంటి వాళ్ళు, మహావిరక్తులైనటువంటి వాళ్ళు, కారణజన్ములైనటువంటి వాళ్లను మినహాయించి సామాన్యుడెవ్వడైనా తరించాలి అనుకుంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. కనుక అందరితో తరించవచ్చును, భావనలో తేడా. లోకంలో ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, భర్త ఆ అమ్మాయిని ఆలింగనం చేసుకుంటాడు.
తండ్రి ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం సమానమే, కానీ భావనలో ఎంత తేడా ఉంది తండ్రి భావనలో, భర్త భావనలో. అందుచేత భోగములను అనుభవించడంలో దోషం లేదు. భావన భావోపహతాని కల్కః, భావం చేత కొట్టబడకుండా ఉండదు. చెడు భావన తపో న కల్కః, ప్రసక్య విత్తాపహరణం న కల్కః. మనకు భారతంలోనే మరొక చోట చెప్తాడు మహర్షి, తపస్సు మన దోషములను పోగొట్టేదే, కానీ అదే తపస్సు నేను చాలా గొప్పగా తపస్సు చేస్తున్నాను, నన్ను మించిన తపస్సు చేసేవాడెవడూ లేడు అనే భావనతో తపస్సు చేస్తే నా కల్కః, దానివల్ల నీకేం ప్రయోజనం లేదయ్యా, నీ దోషాన్ని పోగొట్టే సామర్థ్యం దానికి లేదు. ప్రసక్య విత్తాహరణం నా కల్కః, ధనాన్ని సంపాదించడం పాపం కాదు, సంపాదించవచ్చు, కానీ ఆ ధనాన్ని చెడు పనుల కొరకై సంపాదిస్తాను అనుకుంటే దోషము. వేదం చదువుకోవడం దోషం కాదు, వేదంలో అభిచార హోమాలు చెప్పబడి ఉన్నాయి, కారీర్యాది ఇష్టులు చెప్పబడి ఉన్నాయి. లోకానికి మేలు కలిగించడం కోసమని, వర్షం పడడం కోసం నువ్వేమైనా కారీరి లాంటి యాగాలు చేస్తానంటే అది మేలే. ఒకటిని చంపడం కోసమని ఏదైనా యజ్ఞమో యాగమో చేస్తానంటే అది దోషం. కనుక యజ్ఞయాగాది సత్క్రియలు కూడా భావాన్ని బట్టి అవి మంచిని కలుగచేసేవా, చెడుని కలుగచేసేవా, దోషాన్ని పోగొట్టగలిగినవా, పోగొట్టలేనివా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కనుక గృహస్థాశ్రమం సర్వదా స్వీకరణీయమే, స్వీకరింపబడదగినటువంటిది అనడం కోసమని అస్థీక ఉపాఖ్యానంలో, అస్థీక పర్వంలో మనకి వివరించి చెబుతారు. ఇలా సంభవ పర్వాన్ని చెబుతాడు తర్వాత మహర్షి. ఈ వంశములన్నీ ఎలా కలిగాయో, కశ్యప ప్రజాపతి వారి బ్రహ్మ దగ్గర నుంచి ఆయనకు 7 కుమారులు కలిగారని, అందులో వల్ల మరీచి అనేటువంటి ఆయన వలన కశ్యప ప్రజాపతి కలిగాడని, బ్రహ్మగారి యొక్క శరీరంలో 2 పాదముల నుంచి ఒక మగాయన ఒక ఆడావిడ పుట్టారని, ఆయనే దక్షుడు అనేటువంటి ఆయన అని, వారిరువురికి కలిగినటువంటి సంతానాలనే కశ్యప ప్రజాపతికి కొందరిని, చంద్రునికి కొందరిని ఇచ్చాడని ఆయన. అలా ఇచ్చినటువంటి వాళ్ళ వలన పశువులు, పక్షులు మొదలైనటువంటి సమస్త జంతు సంతతి, మానవ సంతతి, దైత్య సంతతి, ఆదిత్యులు అందరూ జన్మించారని ఆ వృత్తాంతాన్ని అంతటినీ చెబుతుంటే జనమేజయుడు అడుగుతాడు పరీక్షిన్న వైశంపాయనుణ్ణి. ఈ సర్పసత్రం జరిగే సమయంలో పుట్టిందిట మహాభారతం. సర్పయాగం జరుగుతుంటే అంతకు మునుపు ఒకసారి వేదవ్యాస భగవానుడు వచ్చాడు జనమేజయుడి దగ్గరికి. వచ్చి జనమేజయుడిని, నాయన మీ తాతల చరిత్ర నేను రాశానయ్యా, నువ్వు విను, మహారాజువు కదా, 1,15,00,000 గ్రంథం, అది 1,00,000 శ్లోకాలకు పైబడిన గ్రంథం. నువ్వు వింటే రాజాదరణం లభిస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు, మరికొన్ని ప్రతులు రాయించి లోకమంతా ప్రచారం చేయొచ్చును, వినమని వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు జనమేజయుడికి అప్పుడు తీరిక లేదట ఆయనకు. అందుచేత అయ్యా అంత గ్రంథం వినాలంటే నా దగ్గర అంత సమయం లేదండి అన్నాడు. మరేం చేస్తావయ్యా, మీ ముత్తాతల కథనయ్యా నేను రాసిందంతా చెప్పాడు వ్యాస భగవానుడు భారతాన్ని గురించి. ఇంత గ్రంథం వినలేనండి. ఎంత గ్రంథం అండి అది అడిగాడు. 18 పర్వములయ్యా. 18 పర్వాలే, అంత వినలేనండి. మరి పోనీ ఓ పర్వం వింటాయా అన్నాడు ఈయన. అలా అన్నారు. బాగుందండి. ఒక పర్వం అంటే మొదటి పర్వం ఎన్ని శ్లోకాలు ఉంటుందండి అడిగాడు ఆయన. ఉంటుందా, ఇంచుమించు 17,000 శ్లోకాల దాకా ఉంటుంది చెప్పాడు. 18,000 శ్లోకాలే, ఇన్ని శ్లోకాలు వినడానికి నా దగ్గర ఎక్కడ తీరుకుందండి అంటే, ఆది పర్వంలో మళ్ళీ ఏమైనా అవాంతర భేదాలు ఉన్నాయా? అవి ఉన్నాయా? అందువల్ల ఉపపర్వాలని ఉన్నాయా? అలాంటి ఒక ఉపపర్వంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయండి అడిగాడు. మొదటి ఉపపర్వంలో చెప్పుకోవాలంటే ఒక 400 శ్లోకాలు ఉంటాయా చెప్పాడు. 400 శ్లోకాలే, అంత వినలేనండి. పోనీ ఒక అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయండి? 200 శ్లోకాలు ఉంటాయా? అంత కూడా వినలేనండి. పోనీ నిన్నెందుకు బాధపడ్డం, కానీ మొత్తం సారాంశం అంతా ఒక శ్లోకంలో చెప్తాను, వింటావా అడిగాడు వ్యాస భగవానుడు. అలా అన్నారు, బ్రతికించారు. చూడండి ఎంతమంది ఉన్నారో, ఇంకా నాతోటి మాట్లాడాల్సిన వాళ్ళు, వాళ్ళందరినీ పెండింగ్లో ఉంచి మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. ఏదో ఒక శ్లోకంలో చెబుతానంటే మీకు తృప్తి, నాకు ఆనందం, మా తాతల కథ విన్నానని చెప్పండి అన్నాడు. చెప్పాడు వ్యాస భగవానుడు. శ్లోకం ఎందుకులే మడా, నీ సమయం నేను పాడు చేయడం, ఒక అరశ్లోకంలో చెప్పేస్తాను అన్నాడు. మహా ఉపకారం అండి, అరశ్లోకంలోనే చెప్పండి అని. మళ్ళీ వ్యాస భగవానుడు ఆలోచించట. పాపం అంత సమయం మాత్రం నీకెందుకులే వృధా చేయడం, పావు శ్లోకంలో చెప్తానన్నాడు ఈయన.
చాలా సంతోషం ఏమిటి చెప్పండి. ద్వావిమౌ పురుషౌ మూఢౌ, ఇది పావు శ్లోకం. శ్లోకంలో 4వ వంతు. అంటే ఇద్దరు మూర్ఖులు అన్నాడు ఆయన. అనగానే ఆశ్చర్యపోయేట జనమేజయుడు. ఈ లోకంలో ఎందరెందరో మూర్ఖులుంటే ఇద్దరు మూర్ఖులు అని, ఇద్దరైనా మూర్ఖులు ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా, మరి మీరు ఇద్దరినే చెప్తున్నారే, ఎవరండి వాళ్ళు అన్నాడు. నేను చెప్పలేదు, నువ్వు అడుగుతున్నావు, నువ్వు అడిగావు కనుక చెప్తున్నాను. నేనైతే పావు శ్లోకమే చెప్పాను. దుర్యోధన దశాననవు, దుర్యోధనుడు ఒకడు, రావణాసురుడు ఒకడు, ఇద్దరు మూర్ఖులు ఈ లోకంలో ఉండేవారు చెప్పాడు ఈయన. ఇది శ్లోకంలో అర్థం. నేను చెప్పాలనుకున్నది నీకు చెప్పేశానయ్యా, నా ఇతిహాసానికి మరో ఇతిహాసం జోడించి మొత్తం అంతా చెప్పేశాను నీకు సూక్ష్మంగా అన్నాడు ఈయన. ఏమండి, దుర్యోధనుడు మూర్ఖుడా, రావణాసురుడు మూర్ఖుడా? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎన్ని గొప్ప గొప్ప పనులు చేశారు వాళ్ళు మూర్ఖులు అంటారేంటి మీరు అన్నాడు ఈయన. ఎలా మూర్ఖులయ్యారో చెప్పండి అడిగాడు ఈయన. గోగ్రహం వనభంగం చ దృష్ట్వా యుద్ధం ముహుర్ముహు. గోగ్రహం, ఉత్తర గోగ్రహణాన్ని చూచి, అలాగే వనభంగం చ, తన లంకానగరంలో ఉండేటటువంటి అశోక వనభంగాన్ని చూచి కూడా యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నందువలన మూర్ఖులు. మళ్ళీ యుద్ధాన్ని తెచ్చుకున్నందువలన అంటే అర్థం ఏమిటి? దుర్యోధనుడు ఎందుకు మూర్ఖుడు? ఉత్తర గోగ్రహణ సమయంలో భీరుడైనటువంటి ఉత్తరుడనే సారథిని పెట్టుకుని తానొక్కడు వచ్చి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాది మహావీరులందరినీ ఒక్కడుగా జయించి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఒక్కడి చేతిలోనే ఇంత భంగపాటు ఎదురైతే శ్రీకృష్ణ సారథిగా వచ్చేటటువంటి అర్జునుడి చేతిలో, పాండవ సహాయుడుగా వచ్చే అర్జునుడి చేతిలో, ఏడక్షహుడుల సైన్య సమేతంగా వచ్చే అర్జునుడి చేతిలో నా గతేమిటి అని ఆలోచించకుండా మళ్ళీ యుద్ధాన్ని కోరుకున్నాడు కనుక ఒక మూర్ఖుడు దుర్యోధనుడు. బాగానే ఉందండి. మరి రావణాసురుడు ఎలా మూర్ఖుడండి? ఒకే ఒక్క వానరం వచ్చిందిట, ఆంజనేయ స్వామి. ఈయనొక్కడే వెళ్ళాడు లంకానగరంలోకి. తనని గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు సీతాదేవికి. ఏమని? మత్తః ప్రత్యవరః గశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అని. అమ్మా, సుగ్రీవ మహారాజు గారి కొలువులో నాకంటే తక్కువ వాడు ఇంకెవడూ లేడు, నేనే అందరికంటే కడగొట్టువాడిని, తక్కువ వాడిని అని చెప్పుకున్నాడు ఆయన. అంత తక్కువ వాడండి ఈయన. తక్కువ వానరుల నిర్ణయం కూడా అంతేట. ఆయన తక్కువ వాడనే వానరుల నిర్ణయం అంట. ఎంచేత రామచంద్రుడికి దండయాత్రకు వెళ్ళిన తర్వాత, సముద్రం దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత చివరి అవకాశం ఇద్దాం ఈ రావణాసురుడికి, ఏమైనా బతికే యోగం ఉందేమో అని అంగదుడిని రాయబారానికి పంపిస్తాడు. అలా అంగదుడు వస్తే అంగదుడిని చూచినటువంటి, హనుమన్ నాటకంలో చెప్తారు, అంగదుడిని చూచినటువంటి రావణాసురుడు అంగదుడిని అడిగట్టు, ఏమిరా ఇదేదో కొత్త కోతిలా ఉందే, మొన్నొచ్చిన కోతి రాలేదా, నువ్వు వచ్చావేమిరా అని అడిగట్టు అంగదుడిని. అడిగితే అంగదుడు చెప్పట్ట, ఆ కోతికి ముఖం చెల్లక రాలేదయ్యా నీ దగ్గరికి. ఎంచేత అన్నాడు. ఎంచేత? వాడు మా దగ్గరికి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం వెళ్ళావా, లంకకి వెళ్ళావా? వెళ్ళాను. రావణాసురుడిని చూసావా? చూశాను. చూసి కూడా చంపకుండా వచ్చి మా కులంలో నువ్వు తప్ప పుట్టావని అందరూ తలో గుద్దేటప్పటికీ ముఖం చెల్లక కోతి ఉండిపోయిందయ్యా, అందుకని నేను వచ్చాను అన్నాడు ఈయన. మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ ప్రేష్యంతే హీతరే జనా. గొప్పవాళ్ళని ఎప్పుడైనా చిన్న చిన్న పనులకు పంపిస్తారా అమ్మ? బయటికి పంపించరు కదా, చిన్నవాళ్ళకి కదా పనులు చెబుతూ ఉంటారు. నేను అందరికంటే చిన్నవాడిని అన్నాడు ఈయన. మరి అందరికంటే చిన్నవాడు ఎంత పని చేశాడు? రావణాసురుని కుమారుణ్ణి చంపాడు, అశోకవనం అతి ప్రీతిపాత్రమైనటువంటి దాన్ని భంగం చేశాడు, సైన్యాన్ని సంహరించాడు, వారి దగ్గరకే వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుని నగరాన్ని అంతా భస్మం చేసి వచ్చాడు ఈయన. మరి ఇంత గొప్ప పని ఒక్క వానరం చేసినప్పుడు అద్భుతములుగా ఆ కొలతలు కూడా అక్షౌహిణులు సరిపోవడం, దానికి శంఖాలు, పద్మాలు, మహాపద్మాలు ఇలాంటి కొలతలలో కొలవాలి. కొన్ని కోట్ల వానరాలు, భల్లూకాలు, వీటన్నిటితోటి గోలాంగూలాలు, వీటన్నిటితోటి వచ్చి యుద్ధానికి వస్తే నా గతి ఏమిటి అని ఆలోచించుకోకుండా యుద్ధాన్నే మళ్ళా కోరుకుని నశించినవాడు రావణాసురుడు కనుక వాడొక మూర్ఖుడు అన్నాడు. ఏమండి, ఉత్తర గోగ్రహణమా? ఉత్తర గోగ్రహణంలో మా ముత్తాత గారు ఒక్క ఆయన యుద్ధం చేశాడా? అసలు ఏమిటండి ఆ వృత్తాంతం అడిగాడు ఆయన. మరి వినడానికి నీ దగ్గర సమయం లేదేమో. అయ్యో వింటానండి, మా వాళ్ళ కథ చెప్తుంటే నేను వినకపోతే ఎలాగండి? వింటావా? వింటానండి, కానీ నీకు చెప్పడానికి ఇప్పుడు నాకు పోయింది అయా ఉత్సాహం. నేను చెబుతానగానే నువ్వు విననన్నావు కదా,
అంచేది ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కాదులే, కానీ మరో సమయం వచ్చిన తర్వాత మా వాళ్ళ చేత వినిపిస్తానన్నాడు ఈయన. ఇప్పుడు సర్పయాగం వచ్చింది, ఇప్పుడు ఆఖ్యానాలు వినాలి యాగంలో, అది కూడా ఒక అంగం కనుక ఈ సమయంలో అయ్యా మీరప్పుడు మహాభారతం చెప్తానన్నారు కదా అండి, ఇప్పుడు చెప్పండి ఈ యాగంలో అడిగాడు జనమేజయుడు వ్యాస భగవానుడిని. నేను చెప్పడం కాదు కానీ నా శిష్యుడు వైశంపాయనుడు ఉన్నాడు, ఆయన నీకు చెబుతాడులే. నేను మీ దగ్గర వినాలనుకుంటుంటే మీరు వైశంపాయనుడు వినిపిస్తాడు అంటున్నారు. అంటే ఏంటి, సాధారణంగా గొప్ప వాళ్ళ దగ్గర వింటే అది అర్థమైనా కాకపోయినా మనం గొప్పవాళ్ళం అయిపోతామని ఏదో ఒక భ్రాంతి ఉంటుంది కదా. అంచేత గురువు గారి దగ్గర విందామనుకుంటే ఆయన శిష్యుడిని పురమాయించాడు. ఎలాగండి అంటే, నీకేమైనా సందేహాలు ఉంటే నేను వచ్చిన తర్వాత నన్ను అడుగు తీరుస్తానులే అని వ్యాస భగవానుడు వెళ్ళిపోయాడు. సందేహాలు కలిగాయా జనమేజయుడికి? మహాభారతం అంతా విన్న తర్వాత జనమేజయుడికి ఈ శరీరంలో తెల్లటి మచ్చలు వచ్చేయట, దాన్ని ఏదో అంటారు కదా, ఆ మచ్చలు వచ్చేయట. పాపం భారతం అంతా విన్న తర్వాత జనమేజయుడు అనుకున్నట్ట, భారతం వింటే పుణ్యం వస్తుంది అనుకుని నేను విన్నాను, నాకేటి ఒళ్ళంతా ఈ మచ్చలు వచ్చేసి భయపడకండి మనకి రావు. ఎందుకంటే సందేహం కలిగేంత బుద్ధి పెట్టంగా అందులో మనం, అంటే ఆయనలో బుద్ధి పెట్టాడు కనుక ఆయనకేవో సందేహాలు కొన్ని కలిగాయి. ఎందుకోసమని ఈ మచ్చలు వచ్చాయి? కొన్ని సందేహాలు ఉండిపోయాయిట. సందేహాలు ఉండిపోవడం వల్ల ఈ మచ్చలు వచ్చాయి ఆయనకి. తర్వాత వ్యాస భగవానుడు వచ్చినప్పుడు ఒకటొకటి ఆ సందేహాన్ని తీర్చుకున్నాడు ఆయన. అలా వైశంపాయనుడు మహాభారతాన్ని చెప్పడం ప్రారంభించాడు జనమేజయునికి. జనమేజయుడు అడుగుతున్నాడు, అయ్యా మా వాళ్ళని అందరినీ కూడా భరతవీరుడు అంటూ ఉంటారు కదా అండి, అంటే మాకందరికీ మూల పురుషుడు భరతుడు అని ఆయనట కదా, ఆ భరతుని ఉపాఖ్యానాన్ని చెప్పవలసింది మాకు. శకుంతల అనే ఆవిడ కుమారుడు కదా భరతుడు, ఆ వృత్తాంతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు భరతుని ఉపాఖ్యానాన్ని చెప్పడం ప్రారంభించాడు వైశంపాయనుడు. పూర్వకాలంలో దుష్యంతుడు అనేటువంటి చక్రవర్తి ధర్మ పరిపాలన చేసేటటువంటి ఆయన వేట కోసమని అడవికి వెళ్ళి వేట తమకంలో తన మంత్రులను అందరినీ దూరంగా విడిచిపెట్టి కణ్వ మహర్షి యొక్క ఆశ్రమం కనిపిస్తే ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. వెడితే అక్కడ ఒక అమ్మాయి, ఎవరావిడ? శకుంతల అనేటటువంటి ఆమె. తండ్రి గారు లేరు ఆశ్రమంలో. ఆ అమ్మాయి ఆతిథ్యం ఇచ్చింది మహారాజు గారికి. ముహూర్తం ప్రతీక్షస్వ, అయ్యా కొలదిసేపు ఆగు, మా నాయనగారు బయటకు వెళ్ళారు, ఆయన వచ్చేస్తారు, వచ్చిన తర్వాత నీకు అతిథి సపర్యలన్నీ సక్రమంగా చేస్తారు అంది ఆవిడ. ఆవిడని చూచినటువంటి దుష్యంతునికి ఆవిడ ఎందు వ్యామోహం కలిగింది. చాలా ధర్మబద్ధమైన పరిపాలన చేసేవాడు దుష్యంతుడు. ఈయనకు ఎప్పుడైతే ఆమె యందు ప్రేమ కలిగిందో ఈయన తనలో తాను ఆలోచించుకోవడం ప్రారంభించాడు. రాజు లోకానికి తండ్రి లాంటి వాడు కదా, అతడికి చెడు భావనలు కలగకూడదే, మరి ఒక ముని కుమార్తె మీద నాకెందుకు వ్యామోహం కలిగింది? కాళిదాసు చాలా అందమైన సమాధానం చెప్తాడు. అభిజ్ఞాన శాకుంతలంలో ఒక అందమైన సమాధానం చెబుతాడు. అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమ. ఈవిడ సందేహం లేదు క్షత్రియ కుమార్తె అయి ఉండాలి. ఎంచేత అంటే, అలా కాకపోతే నాకు ఈమె యందు కోరిక కలగదు. నాది ఆర్యమైనటువంటి మనస్సు, ధర్మబద్ధమైనటువంటి మనస్సు. అలాంటి మనస్సు ఈవిడ యందు తగులుకున్నదంటే ఈవిడ బ్రాహ్మణ కన్యక అయి ఉండదు. అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమ. ఎలా చెప్పగలవయా ఈవిడ క్షత్రియ కుమార్తె అని? ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ. ఎప్పుడైనా సందేహం కలిగింది అంటే ఉత్తముడైనటువంటి వాని మనస్సు వాడిని ప్రేరేపిస్తుంది, ఇది తప్పు అని, లేదా మంచి అయితే మంచి అని ప్రేరేపిస్తుంది. కనుక నా మనసుకి ఇవిడ క్షత్రియ కాంతని తెలుస్తుంది, అడిగితే పోలేదా అని ఆ అమ్మాయిని అడిగాడు. అమ్మాయి ఎవరు నువ్వు అని. అంటే నేను కణ్వ మహర్షి యొక్క కుమార్తెనండి అంది. ఈ మాట నమ్మదగినదిగా లేదు. ఊర్ధ్వరేతాహ, ఆయన బ్రహ్మచర్యాశ్రమాన్ని వహించి తపస్సు చేసుకుంటున్నటువంటి వాడు కణ్వ మహర్షి. కనుక ఆయన ఒక కుమార్తె ఉంది అంటే మహర్షిని నేను శంకించలేను, కనుక నువ్వు ఆయనకి ఎలా కుమార్తె అయ్యావో చెప్పు అని దుష్యంతుడు అడిగితే, ఒకనాడు కణ్వ మహర్షి మిగతా మహర్షులతో తనని గురించి చెబుతుంటే ఈ శకుంతల విన్నదట చాటు నుంచి. ఆ వృత్తాంతాన్ని చెప్పింది ఈవిడ దుష్యంతుడికి. విశ్వామిత్ర మహర్షి తపస్సు చేస్తూ ఉండేటటువంటి కాలంలో విశ్వామిత్రుని తపస్సును గురించి తెలుసును కదా మనకందరికీ. 4 దిక్కులకి వెళ్ళి తపస్సు చేశాడని. ఈ కాలంలో మనం లోకంలో చూస్తూ ఉంటాం చూడండి, ఈ పేకాట ఆడేవాళ్ళు ఒక చోట కూర్చుంటే అచ్చి రాలేదని మరో దిక్కుకు వెళ్ళి మళ్ళీ కూర్చుంటూ ఉంటారు.
అంటే అక్కడైనా కలిసి వస్తుందేమో, లేదా మరోవైపు వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. విశ్వామిత్ర మహర్షి కూడా ఒకచోట తపస్సు అచ్చిరాలేదని పాపం ఆయన ప్రదేశాలు మార్చుకుని 4 దిక్కుల్లోనూ కూర్చొని తపస్సు చేశాడు. అలా మొదటి దిక్కులో కూర్చొని తపస్సు చేసేటప్పుడు చాలా ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు ఆయన. అలా చేస్తూ ఉండే సమయంలో ఇంద్రుడు మేనకను పిలిచి, ఆ మహర్షి తప్పకుండా నా సింహాసనానికే అసలు పెడతాడు కంసుని, ఎవరైనా తపస్సు చేస్తే భయపడేవాడు ఆయనే కదా, కనుక ఎలాగైనా ఆయన తపస్సుని తెరచాలి, నువ్వు వెళ్ళవలసింది అని మేనకను ఆజ్ఞాపిస్తే, అయ్యా నువ్వే భయపడతావు ఆయనంటే నేనెక్కడ వెళ్ళగలనయ్యా, నాకు సహాయం ఇస్తే పెడతానంది ఈవిడ. చెప్పింది ప్రణాళిక స్వర్గంలోనే వాళ్ళు నిర్మించుకున్నారు ఒక ప్రణాళికని, నిర్ణయించుకుని ఆ ప్రకారం మేనక వచ్చింది, పరిచర్యలు చేయడం ప్రారంభించింది. ఒకానొక సమయంలో వీళ్ళ ఆలోచన ప్రకారం వాయుదేవుడు సహకరించాడు. ఆ గాలికి ఆవిడ వలువలు కాస్త గాలికి ఎగిరేటప్పటికీ ఈయన ఆవిడను చూచాడు. మన్మధుడు ఆయనలో ప్రవేశించాడు, కోరిక కలిగింది. ఆవిడతోటి కలిసి ఒక 10 సంవత్సరములను, సంవత్సరం ఒక దినంగా, దినాన్ని ఒక క్షణంగా గడిపేశాడు ఈయన. అప్పుడు ఈ అమ్మాయి పుట్టింది, ఈ శకుంతల అనేటువంటి అమ్మాయి. ఈయన తపస్సు చెరచడానికే కదా మేనక వచ్చింది. ఆ పిల్ల పుట్టిన వెంటనే అక్కడే వదిలేసింది, ఈవిడ వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు మరొక దిక్కుకు వెళ్ళిపోయాడు. శకుంత పక్షులు పోషించడం వలన శకుంతల అనే పేరు కలిగింది. కణ్వ మహర్షి ఆ అడవిలో వస్తూ ఆమెను చూచి తీసుకుని వచ్చి పెంచుతున్నాడు ఆయన. ఈ మాట కణ్వ మహర్షి మిగతా వారందరికీ చెబుతూ ఉంటే వారి మాటలను వినదట శకుంతల. కనుక నేను విశ్వామిత్ర మహర్షి యొక్క కుమార్తెనా, విశ్వామిత్రుడు అంటే క్షత్రియుడు కదా, కనుక క్షత్రియకాంతవే నువ్వు, నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, కనుక నాకు భార్యా భవితుం అర్హసి, నాకు భార్యవు కాదగినదాను నువ్వు అని అడిగాడు దుష్యంతుడు. అయ్యా నేను పరాధీనురాల్ని, నువ్వు కొలదిసేపు ఆగితే మా నాన్నగారు వస్తారు. ఈవిడికి ప్రేమ కలిగింది ఆయన మీద, అయినా కట్టుబాట్లకు లోబడిన ఆమె కనుక మా నాన్నగారు తప్పకుండా నీకు సమర్పిస్తారయ్యా నన్ను చెప్పింది ఈవిడ. అంటే అమ్మాయి నీకు తెలియదు, శాస్త్రంలో నిన్ను మీ నాన్నగారు ఇవ్వడం ఏమిటి, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు ఉండాలి కానీ. ఓ మంచి అందమైనటువంటి మాట చెప్తున్నాడు ఆయన. ఆత్మకు ఆత్మే నాథుడు, తనకు తానే నాథుడు, తన మనసుకి ఇది మంచి అనిపిస్తే అది చెయ్యడమే. అంచేత నీకు నేనంటే ఇష్టం ఉందా, నాకు నువ్వంటే ఇష్టం ఉంది, నన్ను వివాహం చేసుకో. ఇలా వివాహం చేసుకోవడం తప్పు కదండి, ఏం తప్పు కాదు. 8 రకాల వివాహాలను చెప్పారు శాస్త్రంలో. దైవం అన్నారు, ఆసురం అన్నారు, పైశాచం అన్నారు, ప్రాజాపత్యం అన్నారు, మానుషం అన్నారు, రాక్షసం అన్నారు, గాంధర్వం అన్నారు. అనేక రకాల వివాహాలను చెప్పారమ్మా. ఏమిటి అనేక రకముల వివాహములు అంటే? దైవము అని. దైవం అంటే అర్థం ఏమిటి? ఒక మంచి యోగ్యుడైనటువంటి వరుణ్ణి చూచి ఆ వరునికి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తే, సమర్పిస్తే దానికి దైవం అని పేరు. ప్రాజాపత్యం అని మరొక దానికి పేరుట. ఏమిటి ప్రాజాపత్యం అంటే? ఇరువురు కలిసి, మనం ఇద్దరం కలిసి యజ్ఞ యాగాది ధర్మ కార్యకలాపాలను చేద్దాం అనుకుని కూడబలుక్కుంటే, పెద్దలు అంగీకరిస్తే ప్రాజాపత్యం అవుతుంది. అలా కాకుండా పైశాచం, అమ్మాయి నిద్రపోతూ ఉన్నప్పుడు ఎత్తుకుని పోయి పెళ్లి చేసుకుంటే పైశాచం అనబడుతుంది. రాక్షసం, రాక్షసం అంటే ఆ అమ్మాయిని తాను పొందడం కోసమని ఆ బంధువులు చుట్టాలు వాళ్ళందరినీ అవసరమైతే సరస్సులు నరికైనా తీసుకొని వెళ్ళిపోవడానికి రాక్షసం అని పేరు. గాంధర్వం, ఇరువురికి పరస్పరం మనసులు కలిసిన తరువాత ఇరువురు అంగీకరించి మనస్సే సాక్షిగా చేసుకునే వివాహానికి గాంధర్వము అని పేరు. అలా కాకుండా అవతలి వాడి దగ్గర నుంచి గోమిథునాన్ని అంటే ఆర్షమైనటువంటి వివాహం. ఏమిటి ఆర్షమైన వివాహం అంటే? గోమిథునాన్ని వరుడు దగ్గర అంటే 2 ఆవుల్ని వరుడు దగ్గర నుంచి కన్యాశుల్కంగా స్వీకరించి అమ్మాయిని అతడికి సమర్పిస్తే అది ఆర్షం అవుతుంది. దైవము అంటే యజ్ఞం చేసిన తరువాత అందులో ఉండే ప్రధానమైన ఋత్విక్కుకి కన్యను దానం చేస్తే దైవం అవుతుంది. ఇలా రకరకాలు ఉన్నాయి. అందులో గాంధర్వ వివాహం మన ఇద్దరికీ నప్పుతుందమ్మా, మన ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు దుష్యంతుడు శకుంతలతో. అంటే శకుంతల కొలదిసేపు నా తండ్రి గారు రావాలి అంది, కానీ ఆవిడకు కూడా ఈయన ఎందుకు ప్రీతి ఉంది. సరే నువ్వు చెప్పిన మాటే వింటానయ్యా. నువ్వేమన్నావు? ఆత్మకి ఆత్మయే పతి, మన మనసుకి మనమే అధికారులం, మన మనసుకి ఎలా నచ్చితే అలా చేయడమే ప్రధానం అని అన్నావు కదా. ఒకవేళ అలా అనుకుంటే, నా మీద నాకు పెత్తనం ఉంది అనుకుంటే నేను వివాహం చేసుకుంటాను.
కానీ ఒక శపథం, ఒక వరం ఇవ్వాలి. నువ్వు ఆ ఒట్టు కనుక నువ్వు పెట్టినట్లయితే నేను వివాహం చేసుకుంటానంది ఆమె. ఏమి కావాలి? నీ వలన నా యందు కలిగే కుమారుడు తదనంతర, నీ తరువాత రాజు కావాలి. అలా నువ్వు అంగీకరిస్తానంటే నేను వివాహం చేసుకుంటానంది ఆమె. అప్పుడు అవిచారయన్ ఏం ఆలోచించలేడే, తమకంలో ఉన్నాడు కనుక అప్పుడు ఏమడిగినా అనే స్థితిలోనే ఉన్నాడు కనుక ఈయన తప్పకుండా రాజును చేస్తానులే అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. తర్వాత ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత మేనా పంపిస్తానన్నాడు, వెళ్ళిపోయాడు దుష్యంతుడు. ఈవిడ సంగతి మర్చిపోయినట్టున్నాడు. కర్ణ మహర్షి వచ్చాడు, ఆయన దివ్య దృష్టితోటి చూచాడు. ఈ శకుంతలకు దుష్యంతుని వలన కలిగేవాడు వంశకరుడైనటువంటి ఒక మహాపురుషుడు పుడతాడు అని తెలిసినవాడు కనుక సాధుమేనే అని అది మంచిదే అనుకున్నాడు ఆయన. కుమార్తెను కూడా భయపడద్దమ్మా, నీకు మంచి కుమారుడు కలుగుతాడు అని, వంశకరుడైన కుమారుడు కలుగుతాడని అభయప్రదానం చేశాడు. పిల్లవాడు పుట్టాడు. 3 ఏళ్ల ప్రాయం నుంచే ఈ పిల్లవాడు సింహములు మొదలైనటువంటి వాటిని కూడా బంధించడం ప్రారంభించాడు. తన పరాక్రమంతో ఈడ్చుకుని వచ్చి ఆశ్రమ సమీపంలో కట్టిపడేసేవాడు సింహములను, పులులను. దానితో అతడికి సర్వదమనుడు. సర్వదమనుడు అంటే అందరినీ అన్నిటినీ కూడా దమించువాడు, అంటే తన కట్టడిలో తన వశంలో ఉంచుకొనివాడు అని అర్థం. సర్వదమనుడు అని పేరు పెట్టారు అతనికి. ఈ కుర్రవాణ్ణి తీసుకుని శకుంతల దుష్యంత మహారాజు గారి దగ్గరికి వెళ్ళింది. దీనినే అభిజ్ఞాన శాకుంతలం అని కాళిదాస మహాకవి నాటకేషు శకుంతల అని లోకంలో ఉండే వాంగ్మయంలో మామూలు మన మాటల కంటే కావ్యములు గొప్పవి, కావ్యముల కంటే కూడా నాటకం రమ్యం, నాటకము గొప్పది. నాటకేషు శకుంతల, నాటకములలో శాకుంతలం అనేటువంటి నాటకం గొప్పది అంటారు. అలా రాసినటువంటి కవికుల గురువు కాళిదాసు. ఆయన ఈ అభిజ్ఞాన శాకుంతలను రాసేటప్పుడు ఆయనకు ఒక ప్రతిబంధకం. మనం కథ రాద్దాం, నాటకం రాద్దాం అనుకుంటున్నాం. నాటకానికి నాయకుడు ఎంత గొప్పవాడైతే నాటకం అంత గొప్ప ప్రసిద్ధిని పొందుతుంది. ధీరోదాత్తుడైనటువంటి వాడు నాయకుడై ఉండాలి. కానీ దుష్యంతుడు శకుంతలను ప్రేమించి గాంధర్వ విధిని వివాహమాడి ఆవిడకు పుత్రుడు కలిగిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఇలాంటి వాడిని కథానాయకుడిగా పెట్టుకుంటే లోకం అంగీకరిస్తుందా? నాటకానికి వన్నె కలుగుతుందా? మరి నాటకం రాయాలంటే ఏం చేయాలి? ఆయన చాలా గొప్పవాడి కింద చూపించాలి. గొప్పవాడి కింద చూపించాలంటే ఇతిహాసం, చరిత్రలో చెప్పిన మాటను మార్చడానికి మనకు అధికారం లేదు కదా. కనుక దుష్యంతుడు నువ్వెవరో నాకు తెలియదని అనలేదు అని రాయడానికి వీలు లేదు, అనాలి. అలా అనాలంటే మరి నాయకుడికి లోపం వస్తుందో ఏం చేయాలి? ఈ దోషం ఏం చేయాలి? ఈ దోషాన్ని నాయకుడి మీద వేయడానికి వీల్లేదు, నాకు తెలియదు అనే దోషాన్ని. పోనీ నాయిక మీద వేద్దామా? నాయిక మీద ఆ దోషాన్ని వేయడానికి వీల్లేదు, ఉత్తమ నాయిక కాకుండా పోతుంది నాటకంలో. మరేం చేయాలి ఆలోచించాడు ఈయన. కారణం ఏమిటి? ఎందుకు మర్చిపోయాడు ఆయన అంటే ఒక నెపాన్ని కలిగించాడు ఈయన, సృష్టించాడు. ఏమిటట? ఒకనాడు దూర్వాస మహర్షి ఈ శకుంతల మన కణ్వాశ్రమానికి వస్తుంటే భర్తగారిని స్మరిస్తూ అలా పరవశంలో ఉండిపోయిన శకుంతల దూర్వాస మహర్షిని చూడలేదు కనుక లేవలేదు. ఈవిడ నేను వచ్చినా లేచి నిలబడలేదు, నమస్కరించలేదు. కోపం వచ్చింది దూర్వాసుడికి. ఆయనకి శపించిన కొద్దీ కూడా మంచి తేజస్సు పెరిగిపోతూ ఉంటుంది కనుక ఏ భర్తని తలుచుకుంటూ నువ్వు నన్ను మర్చిపోయావో ఆ భర్త నిన్ను మర్చిపోవుగాక అని శపించాడు ఆయన. ఏమైంది ఇప్పుడు? కాళిదాసు తెలివితేటలు ఏమిటట? ఇప్పుడు ఈ దోషం నాయకుడి మీద లేదు, నాయికకు శాపం ఉంది. మరి నాయికకు శాపం ఉన్న దోషమే కదా. దోషం అనిపించుకొని దోషం. ఎంచేత ఆవిడ ఎందుకు దూర్వాస మహర్షి వస్తుంటే లేచి నిలబడలేదు? తన భర్త గారిని తలుచుకుంటూ. భర్త గారిని తలుచుకోవడం గుణమా దోషమా? గుణమే కదా. భర్త గారిని తలుచుకుని లోకమంతా మర్చిపోవడం అంటే గుణమే కదా. కనుక ఈవిడికి దోషం లేదు. మరి ఇంకా భర్తని తలుచుకునే ఒక ఆదర్శ పత్నిని శపించినందుకు దూర్వాస మహర్షిని దోషమో ఇలాంటి శాపాలు పొడలు పెట్టాడు ఆయన. ఆయనకేం దోషం రాదు కనుక ఆయన మీద పడేద్దాం అనుకున్నాడు, ఈయన పడేశాడు. ఇది ఇన్ని బాధలు పడ్డానికి కారణం ఆయన లోకంలో నాటకాన్ని రాస్తున్నటువంటి వాడు కనుక ఈ బాధలు పడ్డాడు. కానీ చరిత్రలా చెప్పాల్సిందే కదా. కనుక దుష్యంతుడు శకుంతల తన దగ్గరకు వచ్చేటప్పటికీ శకుంతల కుమారుణ్ణి తీసుకుని వచ్చింది ఈయన దగ్గరకు. ఆ కుమారుణ్ణి చూచాడు. 6 ఏళ్ల ప్రాయంలో ఉన్న కుమారుణ్ణి చూచాడు ఈయన. నువ్వు నన్ను స్వీకరించవలసిందే అని నిండు సభలో శకుంతల అర్థిస్తే ఏనట, నీవెట, సుతుడెట, ఏంటి నేనెవరు, నువ్వెవరు? నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తినా?
నువ్వెక్కడో ఒక మారుమూల పల్లెలో ఒక గురుకులంలో ఉండేటటువంటి అమ్మాయివా? నీకు నాకు ఒక కుమారుడు కలిగాడా? మానినులు అసత్యవచనలు నాన్, ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారు అని నేను అంటలేదు చూసుకోండి. అక్కడ భారతంలో దుష్యంతుడు అన్నట్ట, ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారు అని నువ్వు రుజువు చేస్తున్నావు అన్నాడు ఆవిడ్ని చూసి. కాళిదాసు గారు కొంచెం అందంగా చెప్తాడు ఏమని, స్త్రీణాం అశిక్షిత పటుత్వం అమానినీషు కిముతయా ప్రతిబోధవత్యః ప్రాగంతరిక్షగమనాత్ స్వమపత్యజాతం పరభృతః ఖలు పోషయంతి. ఏమన్నాడట ఈయన, అసలు స్త్రీలకు చాలా గొప్ప నేర్పరితనం ఉంటుంది, చాలా అందంగా వాళ్ళు ఏమైనా అబద్ధం ఆడగలరు, చమత్కారం చేయగలరు. అది స్త్రీలంటే ఎవరు? మానవులనే కాదు, జంతువులలో కూడా ఆడు జంతువులకు అంత గొప్ప తెలివితేటలు ఉంటాయి. పక్షులలో ఆడు పక్షులకు అంత తెలివితేటలు ఉంటాయి. స్త్రీణాం అశిక్షిత పటుత్వం అమానవీషు అంటే ఏమిటట? అశిక్షిత పడుతుంటే ఒకరి దగ్గర ఎక్కడో నేర్చుకోవక్కర్లేదు, మోసం ఎలా చేయాలంటే అని నేర్చుకోవక్కర్లేదు. వాళ్ళకి ఎవరి దగ్గర చదవకుండానే తెలివితేటలు అభ్యస్తాయి అన్నాడు ఈయన. ఉదాహరణ చెప్తున్నాడు. ఏమిట ఉదాహరణ? పరభృత అంటే కోకిల గుడ్లను పెడుతుంది, కానీ వాటికి ఇంకా రెక్కలు రావు. ప్రాగంతరిక్ష గమనాత్, ఈ ఎగిరిపోయి ఆకాశంలో తిరగడానికి రావాల్సిన రెక్కలు రాని దశలో ఈ కోకిలకి గుడ్లను పొదగడం తెలియదు. అంచేత ఏం చేస్తుంది, తన గుడ్లను తీసుకుని వెళ్ళి కాకుల గుడ్లలో పడేస్తుంది. పాపం ఆ కాకి తన గుడ్డికి కోకిల గుడ్డికి తేడా తెలియదు, పొదుగుతుంది. వాటికి కొంచెం స్వరూపం వచ్చి రెక్కలు వచ్చిన తర్వాత ఎగరగలిగినవి అయ్యాయన్న తర్వాత వసంతకాలంలో ఆ ఎదురుగుండుగా ఉండే చెట్టు మీదకి వచ్చి తల్లి కోకిల వాలి కుహు అనేటప్పటికీ వసంతకాలే సంప్రాప్తే కాక పిక అని వసంతకాలంలో ఒకసారి కుహు అనేటప్పటికీ ఈ కోకిల పిల్లలు కుహు అంటాయి, కాకి పిల్లలు కావు అంటాయి. కనుక తేడా తెలిసిపోగానే తను అయ్యయ్యో ఇవి నా పిల్లలు కాదే అనుకుని కాకి తన్నేస్తుంది. అప్పటికే రెక్కలు వచ్చాయి కనుక తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎంత తెలివితేటలండి! దీనికి ఎక్కడైనా కాలేజీ పెట్టి నేర్పారా? ఈ కోకిలకి నేర్పలేదే. అయినా ఎన్ని తెలివితేటలు వచ్చాయి. ఎంచేత అశిక్షిత పటుత్వం, అది స్త్రీలలో ఉండే గొప్పతనం అయ్యా. మరి ఒక పక్షికే ఇన్ని తెలివితేటలుంటే అంటే చాలా గొప్ప గంభీరంగా చెప్తున్నాడు ఈయన. ఈవిడ నా భార్య కాదు, ఈ కుమారుడు నా కుమారుడు కాడు, కానీ ఇవాళ వచ్చి నీ కుమారుడే నీ భార్యనే అని నాకు అంటగట్టాలని చూస్తుంది ఈవిడ అని కోకిలని ఉదాహరణగా చెప్తాడు ఆయన. ఏనట సుతుడట నీవట అంటే మనకి సంతానం ఏమిటి, ఇదేం లేదు పోమనం అన్నాడు ఆయన. చాలా కోపం వచ్చిందట ఆవిడికి. ఆ చూపులు నేరుగా తగిలితే దుష్యంతుడు భస్మమైపోనుట. ఓరగా చూచిందట కోపంతో ఆవిడ. దుష్యంతుడిని చూచి కొన్ని చాలా మంచి మాటలను చెప్తుంది. ఇవాళ ఏవో సంఘాలు పెట్టి స్త్రీలకు స్వాతంత్ర్యం మరోటి అంటున్నారు, కానీ వీళ్ళందరికంటే గొప్ప పలుకులను ఆనాడే శకుంతల పలికింది. ఎంత తెలివైన ఆవిడ! తాను ఏకాంతంలో దుష్యంతునితో కూడి ఉన్నప్పుడు కూడా భవిష్యత్తుని దర్శించి నా కుమారుడు చక్రవర్తి అవుతాడని నువ్వు వరమిస్తేనే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది. ఇప్పుడు కూడా ఆయనతో ఒక మాట చెప్తుంది. ఏమయ్యా, ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వు? యథార్థం ఏమిటో నీకు తెలియదా? నీ మనసుకు తెలుస్తుంది కదా నిజమేది అబద్ధమేది అని. నువ్వు నేను ఒక్కతినే ఉన్నాను కనుక ఆ సమయంలో నువ్వొక్కడివే ఉన్నావు, నేనొక్కతినే ఉన్నాను, మరొకళ్ళకి తెలియదు ఈ చరిత్ర కనుక ఇవాళ బొంకుతున్నావు నువ్వు. కానీ ఎప్పుడూ ఏ కార్యక్రమానికి ఒక్కడే ఉండడం అనేది జరగదు. ఎందుచేత లోపల పరమాత్మ ఉన్నాడు అంతర్యామిగా. ఆయనకు తెలుసును నువ్వేం చేశావు అనేటువంటిది. నీకు తెలుసును నువ్వేం చేశావో, లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మకు తెలుసును నువ్వేం చేశావో. చంద్ర సూర్యులకు తెలుసును, అనలానిలవు వాయువుకి తెలుసును, అగ్నిదేవుడికి తెలుసును, యమునికి తెలుసును. వీళ్ళందరూ కూడా ప్రతివాడు చేసే పనులని దివాచ రాత్రిశ్చ, పగలు రాత్రి ఇవన్నీ చూస్తూ ఉంటాయి, కనిపెడుతూ ఉంటాయి. మనం అటు ఇటు చూసేసి ఎవళ్ళు చూడటం లేదు కదా అని పాపం చేస్తే ఆ రాత్రి చూడలేదా, పగలు చూడలేదా, తారకలు చూడలేదా, దేవతలు చూడలేదా, మన లోపల ఉన్న పరమాత్మ చూడలేదా? ఇంతమంది సమక్షంలో జరిగిన ఒక పనిని నాకేం తెలియదు ఏం లేదని నువ్వు అబద్ధం ఆడితే అది న్యాయం అవుతుందా?
భార్య అని భార్యకున్న పేరేమిటో తెలుసునా? వేదం చెప్పింది. జాయా అనేటువంటి దానికి అర్థమేమిటో? జాయా అని భార్యకు పేరు. జాయా అంటే అర్థమేమిటి? పురుషుడు స్త్రీలోనికి తాను ప్రవేశించి మళ్ళా తాను కుమారుడుగా ఆమె నుండి జన్మిస్తున్నాడు కనుక అతడికి జన్మను ఇచ్చేది, పురుషునికి కుమారునిగా జన్మను ఇచ్చేది కనుక జాయా అని భార్యకు పేరు. నీకు తెలిసే ఉంటుందే. ఎందుచేత? నామకరణ సమయంలో మంత్రాలు చదువుతూ ఉంటారు. అంగాత్ సంభవసి హృదయాత్ అధిజాయసే అని. హృదయం నుంచి పుట్టినటువంటి వాడు కుమారుడంటే కనుక కుమారుణ్ణి కని నాకేమీ తెలియదని నువ్వు అంటున్నావు. భార్య అంటే ఎవరు భార్యో తెలుసునా? అలాంటి భార్యను కోల్పోయిన వాడికంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. ఎవరు భార్య? యా పతిప్రాణ సా భార్య యా పతిప్రాణ. ఎవరైతే పతిప్రాణ అనే దానికి రెండు అర్థములు. ఒకటి భర్త గారినే ప్రాణముగా కలిగినది, వేరొకటి భర్తకు ప్రాణ సమానురాలై ఉండేది. అంటే తన యొక్క చేష్టలతోటి భర్తకి ప్రాణ సమానురాలై ఉండే ఆమెట. సా భార్య యా గృహే దక్ష. భర్త గారు ఇప్పుడు ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోతే లేదా వారం రోజులో 10 రోజులో క్యాంపుకి వెళ్ళిపోతే ఏ సమస్య రాకుండా ఆ ఇంటినంతటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండే ఆమె ఎవరో ఆవిడ భార్య. అంటే యా భార్య సా భార్య యా గృహే దక్ష. ఇంటిని కాపాడే ఆమె. సా భార్య యా పతివ్రత. భార్య అంటే భర్త కొరకయ్యే జీవించేటటువంటి ఆమె ఎవరైతే ఉంటుందో ఆమె భార్య. భర్త నాకు ప్రాణమని ఎవరని అనుకుంటాడో ప్రాణేభ్యోపి గరీయసి అంటారు కదా రామాయణంలో. కనుక అట్లా ప్రాణములకు మిన్నగా ప్రేమింపబడేటువంటి ఆమె ఎవరో ఆమె భార్య. అసలు భార్య లేకుండా పురుషుడు పరిపూర్ణుడు అవడు. అర్థం భార్య మనుష్యస్య. మానవుని శరీరంలో సగము భార్య. మనకు కూడా అప్పుడప్పుడు జాతకం చూపించుకుంటూ ఉంటాం చూడండి, హస్త సాముద్రికం. ఆ భార్య జాతకం చెప్పండి అంటే మీ ఎడం చెయ్యి ఇవ్వండి అంటాం. మగవాడి జాతకం చూడాలంటే కుడి చేయి చూస్తారు. అంటే ఏంటి? అర్థం భార్య మనుష్యస్య. వేదం చదవలేదు, సంస్కృతం చదవలేదు, భారతం చదవలేదు, అయినా ఇంగ్లీష్ వాడు బెటర్ హాఫ్ అన్నాడు. వాడు మనకంటే ఎంత బుద్ధిమంతుడు. శరీరంలో సగం, ఒకవేళ 2 సగాలు అనుకుంటే 2 సగాల్లో మంచి సగం ఏది చెడు సగం ఏది అంటే మంచి సగం భార్యట, బెటర్ హాఫ్. మనం ఏదో ఎందుకు పనికిరాని వాడు ఏమైనా మంచి పని చెబితే చేస్తాం. భార్య ఎలాంటిది అంటే బిలములోనికి దూరిపోయేటటువంటి పామును తోకపుచ్చుకుని బయటకు లాగేటటువంటి పాముల మంత్రగాడు ఎలాంటి వాడో అలా చెడు పనులను చేస్తూ నరకంలోనికి పోయే భర్తను నిలువరించి వెనక్కి లాగి మంచి పనులు చేసి తరించేలా చేసేది భార్య. కనుక భార్యను భార్య కాదు అంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకటి ఉండడయ్యా అంటుంది ఈవిడ. మరొక మాట చెప్తుంది, నీకంటే పెద్ద దొంగ లేడు అంది. భర్త గారు ఇన్ని మాటలు అనొచ్చునండి. మరి పతివ్రతకి నిండు సభలో నీకు నాకు సంబంధం లేదన్నాడు ఆయన. ఆయన ఎవరో ఆయనకి చెప్పాలి కనుక ఒక మాట చెప్తుంది ఆవిడ. లోకంలో ఎప్పుడైనా కురూపి అయినటువంటి వాడు అందరికీ వంకలు పెడుతూ ఉంటాడు. వాడికి చూడండి ముక్కు పొడుగ్గా ఉందండి, వీడు చూడండి కొంచెం రంగు తక్కువండి, ఇలా పేర్లు పెడుతూ ఉంటాడు. ఎంతవరకు పేర్లు పెడతాడు వాడు? అద్దంలో వాడి మొహం చూసుకోనంతవరకు. అద్దంలో వాడి మొహం చూసుకుంటే వాడెంత అందంగా ఉన్నాడో వాడికి తెలుస్తుంది. అది చూసుకోనంతవరకే వాడు బాగోలేదు వీడు బాగోలేదని అంటూ ఉంటాడు. నువ్వు అంతే. నన్ను గురించి అంటున్నావు. నువ్వా? విశ్వామిత్రుని కూతురువా? ఎక్కడ మహర్షి, ఎక్కడ దేవలోకంలో ఉండే అప్సరస మేనక వాళ్ళిద్దరికి నువ్వు కుమార్తెగా పుట్టావా? నీ కుమారుడా? ఎంత వాడి వయస్సు? 6 ఏళ్ల, వాడు చూస్తే 12 ఏళ్ల వయసు ప్రాయం వాళ్ళ కనిపిస్తున్నాడే అని మాటలన్నీ మాట్లాడుతున్నావే నువ్వు గొప్ప దొంగవి. ఎందుచేత అంటే ఒక అందమైన మాట చెప్తుంది శకుంతల. ఉపనిషత్తులు చెప్పదగిన మాటని, ఉపనిషత్ జ్ఞానం కలిగినటువంటి మహర్షులు చెప్పే మాటని, దేవర్షులు చెప్పే మాటని శకుంతల చెప్తుంది. యోన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే కిం తేన నకృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ. ఒకలా ఉన్న తనను మరొకలా అనుకునేటటువంటి వాడు ఎంత పాపం చేసినట్టుట? ఏదైనా చిన్న చిన్న వస్తువుని దొంగతనం చేస్తే చిన్న పాపం, పెద్ద వస్తువుని దొంగతనం చేస్తే పెద్ద పాపం. తనని తానే దొంగిలించుకున్నవాడు వాడికంటే పాపాత్ముడు ఉంటాడా? కింతేన నకృతం పాపం.
అంటే ఇదే మాటని సనత్సుజాతీయంలో సనత్సుజాతుడు ధృతరాష్ట్రునికి ఉపదేశం చేసినప్పుడు చెప్తాడు. అంటే అర్థం ఏంటి? భగవంతునికి చెందినటువంటి మనని నేనెవడికి చెందినవాణ్ణి కాను, నేను స్వతంత్రుణ్ణి అని అనుకుంటే ఒక దొంగతనం చేసిన వాళ్ళం అవుతాం. ఏం దొంగతనం? భగవంతుని సొత్తును దొంగిలించిన వాళ్ళం అవుతాం. ఎంచేత భగవంతుడే చెప్పుకున్నాడు భగవద్గీతలో నోరు తెరిచి ఏమని, నా సంపద 2 రకములురా అర్జున అన్నాడు. ఏమిటి 2 రకములు? భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహూయ ఏదం ధార్యతే జగత్. నా సంపద 2 రకములుగా ఉంటుంది. ఈ ప్రకృతి అంతా తక్కువ సంపద, గొప్ప సంపద ప్రతిదానిలోనూ వ్యాపించి ఉండే జీవులు నా పెద్ద సంపద, గొప్ప సంపద అన్నాడు. కనుక ఆయన సంపదని దొంగిలించిన వాళ్ళం, గొప్ప సంపదని దొంగిలించిన వాళ్ళం గొప్ప దొంగలం కాదా మనం? కనుక కింతేన నకృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ. ఎందుచేత అంటే లోకంలో అజ్ఞానం తప్పు కాదు, ఏదో పాపం వలన అజ్ఞానం కలుగుతుంది. ఒకలా ఉండేవాడని మరొకలా అనుకోవడం తప్పు కాదు, తెలియక అనుకోవచ్చును. కానీ నిన్ను గురించి నువ్వే మరొకలా అనుకుంటే అంతకంటే దొంగతనం వేరొకటి లేదయా, నువ్వు అలాంటి వాడివి అంటోంది దుష్యంతుణ్ణి. ఎందుచేత నువ్వు విశ్వామిత్రుని కుమార్తెవా అని నన్నేదో గేలి చేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఒకసారి ఆలోచించుకో, నీ జన్మ గొప్పదా నా జన్మ గొప్పదా? నేను ఒక బ్రహ్మర్షికి ఒక అప్సరసకు జన్మించిన దానిని, నువ్వు ఒక మానవుడికి మానవకాంతకి జన్మించిన వాడివి నువ్వు. కనుక ఏ రకంగా చూచినా నీ జన్మ కంటే నా జన్మయే గరీయసి, చాలా గొప్పది, సందేహం లేదు. ఇక ఈ కుమారుడు అంటావా, ఇంత గొప్ప కుమారుణ్ణి తీసుకుని వచ్చి వీడు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది ఆహర్త వాజిమేధానాం అని. ఈయన 100 అశ్వమేధ యాగములను చేస్తాడని అశరీరవాణి పలికింది. ఈ లోకాల్ని అంతటినీ కాపాడతాడని పలికింది. ఇంత యోగ్యుడైనటువంటి కుమారుణ్ణి పొందలేకపోతే నీకంటే నష్టజాతకుడు ఇంకొకడు ఉండడు. నా కుమారుడా, దివ్యవాణి పలుకుల ప్రకారం ఎలాగ ఈ భూమండలాన్ని అంతటినీ నువ్వు లేకపోయినా, నువ్వు రాజ్యం ఇవ్వకపోయినా ఆయన సామర్థ్యంతో భూమండలాన్ని అంతటినీ పరిపాలిస్తాడు. కానీ అలాంటి కుమారుణ్ణి కోల్పోతావు. లోకంలో ఆనందం ఏమిటో తెలుసునా? కొన్ని సుఖములను ఇచ్చేవి గొప్పవి ఉన్నాయి లోకంలో. గురువు ఈ వర్ణములలో శ్రేష్ఠుడెవరు? బ్రాహ్మణుడు. వర్ణములలో 2 పాదములు కలిగిన జంతువులలో ద్విపదాం శ్రేష్ఠ బ్రాహ్మణ. బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. ఎందుకని? వేద విద్యాన్ని అధ్యయనం చేస్తాడు గనక, లోకానికి అంతటికీ చెబుతాడు గనక. 4 పాదములు కలిగినటువంటి జంతువులలో గొప్పదైనటువంటిది గోవు. ఎంచేత బ్రాహ్మణుడికి ఒకవేళ కోపం వస్తే తిడతాడు, కానీ గోవు తిట్టడం కూడా తిట్టదు కదా మనం బాధించిన. కనుక 4 పాదములు కలిగిన జంతువులలో గోవు శ్రేష్టమైనటువంటిది. గౌరవించబడవలసినటువంటి వాళ్లలో బ్రహ్మ విద్యని ఉపదేశం చేసిన గురువు శ్రేష్టమైనటువంటి వాడు. స్పర్శ సుఖాన్ని కలిగించేటటువంటి వాళ్లలో పుత్రుడు శ్రేష్టమైనటువంటి వాడు. లోకంలో ఆనందం ఎప్పుడో తెలుసునా? బయటకు వెళ్ళి మంచి చక్కగా కొత్త బట్టలు కట్టుకుని తెల్లటి బట్టలు కట్టుకుని వస్తూ ఉంటే అంతవరకు మట్టిలో ఆడి ఆడి దుమ్ము ధూళితోటి నిండిపోయి ఉన్న కొడుకు ఒక్కసారి ఆ తండ్రి నాన్న అని మెడబట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రికి కలిగే ఆనందం వర్ణనాతీతంట. కనుక స్పర్శవతాం శ్రేష్ఠ పుత్ర. పుత్రుణ్ణి కౌగలించుకోవడంలో ఉండే ఆనందం మరిక ఎందులోనూ ఉండదు. అలాంటి పుత్రుణ్ణి యోగ్యుడైనటువంటి వాడిని కాదంటే నువ్వే నష్టపోయేటువంటి వాడి అవుతావయ్యా అని శకుంతల మాట్లాడుతూ ఉంటే అశరీరవాణి పలికింది. భరస్వ పుత్రం దుష్యంత. ఈ కుమారుని నువ్వు భరించు. త్వమేవ ధాతాస్య. నువ్వే ఈ కుమారుడికి తండ్రివి కనుక ఇతడిని భరించు నువ్వు అని అశరీరవాణి పలికి, మేం చెప్పాం కనుక భరించమని భరతుడనే పేరిట ఈయన బరుగుతాడు, లోకమంతా ప్రచారాన్ని పొందుతాడు అని అశరీరవాణి చెబితే అప్పుడు దుష్యంతుడు సభలో ఒక మాట అంటాడు. అయ్యా సభ్యులారా, నాకు ఈమె భార్య, అతడు నా కుమారుడు, ఇందులో అసత్యం లేదు. సత్యమాహ శకుంతల చెప్పిన ప్రతి మాట సత్యమే. మరేమయ్యా నిజమయ్యుండి ఇంత అబద్ధమాడో మహారాజు గారివి? ఆవిడ ఒక అందమైన స్త్రీ, అందమైన కుర్రవాడు.
ఈ కుర్రవాణ్ణి తీసుకుని వచ్చి మీ భార్యనండి అనగానే అవును నువ్వు నా భార్యవే అని నేను స్వీకరించాను అనుకోండి, ఇంతకు మునుపు మీకు ఎవరికి తెలియదు కదా ఇలాంటి ఒక భార్య పిల్లవాడు నాకు ఉన్నట్టు. ఏమనుకుంటారు మీరు అందరూ కూడా? చూసారా అందమైన అమ్మాయి వచ్చి నేను మీ ఆవిడ్ని అనగానే ఆ కొడుకుతో పాటుగా స్వీకరించేసి నా భార్య అని చెప్పుకుంటున్నాడండి. ఏమో ఆ కుర్రవాడు మహారాజు గారు కొడుకేనా, ఈయన మనకి రాజుగారా అని మీరందరూ ఏమైనా అనుకుంటారేమో అని ఆవిడ యొక్క సచ్చీలత లోకానికి తెలియడం కోసమని నేను ఇలా మాట్లాడాను. నిజమే అని ఒప్పుకుని ఆ భార్యను పుత్రుణ్ణి స్వీకరించి ఆవిడను కూడా క్షమాపణ కోరతాడు. నీ పాతివ్రత్యం లోకానికి తెలియడం కోసమని ఇన్ని దురుక్తులను నేను మాట్లాడవలసి వచ్చింది అని స్వీకరిస్తాడు. ఆయనేనయ్యా పౌరవ్య వంశానికంతటికీ కూడా మూలమైనటువంటి భరతుడు అనేటువంటి చక్రవర్తి అని ఆయన చరిత్రను చెబుతాడు. ఇక్కడ నుంచి భరతవీరుల యొక్క వృత్తాంతాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. కథానాయకుల యొక్క వృత్తాంతాన్ని రేపటి నుంచి అనుసంధానం చేసుకుంటాం. భవభయమపహర్తం జ్ఞాన విజ్ఞానసారం నిగమకృదుభజక్రే భృంగవద్వేదసారం అమృతముదధితశ్చ అపాయయద్భృత్యవర్గాన్ పురుషఋషభమాద్యం విష్ణు సంజ్ఞం నతోస్మి. ఓం అస్మద్గురుభ్యో నమః.